అందరికీ కూడా తొలి ఏకాదశి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. చక్కగా వీడియోస్ ఆన్ చేసుకొని ప్రత్యేక కార్యక్రమాన్ని చేసుకుందామండి. రవీంద్ర సార్ నమస్తే, ఆత్మ ప్రణామాలు. నమస్తే మేడం గారు, నమస్తే. తొలి ఏకాదశి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సార్. శుభ సేమ్. చాలా రోజుల తర్వాత ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. అవును సార్, ఈ మధ్య ధన్యవాదాలు. కాలంలో ప్రత్యేక కార్యక్రమం లేదు. ఈ మధ్య కాలంలో ప్రత్యేక కార్యక్రమం లేదు. ఒకప్పుడు ఈ కార్యక్రమం ఎప్పుడెప్పుడు శనివారం వస్తుందని ఎదురు చూస్తా ఉండేవారు అందరూ. అవును, అంత అద్భుతంగా ఉండేది సార్, నిజమే. అవును ఇప్పుడు ఉండే వాళ్ళు ఇంకా వీళ్ళకి తెలియదు, ఇంకా వాళ్ళకి అవును. నేర్పించాలి. ఏం చెప్పబోతున్నారు, మీ ద్వారా ఏమి అందించబోతున్నారు? నేను ఈరోజు నిజంగా జరిగిన ఒక సంఘటన తెలిపాలనుకుంటున్నాను మేడం గారు. నిజంగా జరిగినటువంటి ఒక సంఘటన తెలుపుతున్నాను. ఈ మహాధర్ ఫౌండేషన్ వ్యవస్థాపకులైన రంగనాథ్ మాస్టర్ గారికి, పోస్ట్గా వ్యవహరిస్తున్న మన లలితా మేడం గారికి, ఈ సమావేశంలో పాల్గొన్నటువంటి జూమ్ సెషన్లో పాల్గొన్న సహజానందరికి కూడా నా యొక్క ఆత్మ ప్రణామాలు. ఈ యొక్క శనివారం రోజు మనం ప్రత్యేక కార్యక్రమాలు జరపడం అనేది ఆనవాయితీగా ఉన్నది. కానీ ఈ మధ్యకాలంలో మన మాస్టర్స్ బాగా ఉత్సాహంగా వాళ్ళు వస్తున్నారు కాబట్టి ఆ కార్యక్రమాలని వాయిదా వేసుకునేసి వాళ్ళ యొక్క క్లాసులు జరుపుతూ ఉన్నారు. ఈరోజు మనకి మేడం గారు ఈ ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేశారు. ముందుగా మేడం గారికి ధన్యవాదాలు. ఇక్కడ ఏంటంటే మనకి నిజంగా జరిగినటువంటి ఒక సంఘటనని మనకు తెలియజేస్తాను. ఈరోజు చాలా నీతివంతమైంది. అదేంటంటే మహారాష్ట్రలో 1985 సంవత్సరంలో బాబురావు అనేటువంటి ఒక రైల్వే ఉద్యోగి ఉంటాడు. వాళ్ళ అబ్బాయి రవీంద్ర, అతను ఎంబీబీఎస్ చదువుతుంటాడనమాట. ఎంబీబీఎస్ చదివేసి ఎంబీబీఎస్ పూర్తి అయిపోయిన తర్వాత ఊరికి తిరిగి వస్తాడు. వాళ్ళ నాన్న వాళ్ళు సంతోషపడతాడు, నా కొడుకు ఎంబీబీఎస్ చదివేశాడు, ఇంకేం పర్వాలేదు, మనకి మంచి పేరు వస్తుంది మనకి కుటుంబానికి అని. కానీ ఆ అబ్బాయి యొక్క ఆలోచన విధానము వేరేగా ఉంటుంది అనమాట. ఎందుకంటే అతను చదువుకునే రోజుల్లో స్వామి వివేకానంద రాసినటువంటి ఒక ఆర్టికల్ చదువుతానమాట. ఏంటంటే శ్రమజీవుల రక్తంతో మనం పైకి వచ్చినాము, మరి వారి కోసం మనం ఏం చేయలేమా అనేసి ఒక ఆర్టికల్ చదువుతారనమాట. అంటే మనం ఈరోజు ఈ స్థితిలో ఉన్నామంటే ఇప్పుడు ఆ శ్రమజీవులు పండించిన పంటల వల్ల కానీ, వాళ్ళు కట్టినటువంటి పన్నుల వల్ల కానీ ఈరోజు మనం చదువుకొని ఇంత పెద్దవాళ్ళం అయినాం. మరి వారి కోసం మనం ఏం చేయలేమా అనే విధంగా ఒక ఆర్టికల్ ఉంటుందన్నమాట. అతన్ని ఆలోచింపజేస్తాడు. అందువల్ల అతని ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళ నాన్న, అరే నీకు మన ఊర్లోనే పెద్ద హాస్పిటల్ కట్టిస్తాను, ఇక్కడ మంచి ప్రాక్టీస్ చేసుకో అని చెప్తే, కాదు నాన్న, నా యొక్క ఆలోచన వేరేగా ఉంది, నేను మన మహారాష్ట్రలో ఉన్నటువంటి ఒక మారుమూల పల్లిని ఎన్నుకునేసి అక్కడే బేసి నేను వైద్యం చేస్తానని చెప్తాడనమాట. సరే, కొడుకు మాటను కాదనకుండా సరే నాన్న నీ ఇష్టం అని చెప్తాడు. ఆ అబ్బాయి అక్కడ ఒక బాగా అత్యంత వెనకబడినటువంటి ప్రాంతాన్ని ఎన్నుకుంటానమాట. ఎన్నుకునేసి అక్కడికి పోవాలంటే 40 కిలోమీటర్లు నడిచిపోవాలి. 40 కిలో నడిచిపోవాలి. సరే, అట్లా నిర్ణయించుకునేసి ఆ ప్రాంతాన్ని నిర్ణయించుకున్న తర్వాత వాళ్ళ యొక్క ప్రొఫెసర్కి చెప్తారనమాట. ప్రొఫెసర్ చెప్పిన తర్వాత ఆ ప్రొఫెసర్ అంటే, నీ యొక్క ఆలోచన మంచిదే, కానీ ఒక 3 మంచి విషయాలు చెప్తాడు. ఏంటంటే బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ లేకుండా ప్రసవం చేయగలగాలి. అక్కడ మామూలు ఇతనే డాక్టర్ లేడు కదా, కానీ ఈయనే ప్రసవం చేయవలసి వస్తుంది. అట్లాగే ఎక్స్రే లేకుండా న్యూమోనియాకి వైద్యం చేయగలిగి ఉండాలి. అట్లాగే డయేరియా, ఎక్కువగా డయేరియా కేసులు ఉంటాయి, వాటికి కూడా జాయిన్ చేయాలని చెప్తారనమాట. ఈ మూడిట్లో మీరు నిష్ణాతులు అయితే మీరు పోవచ్చు అని చెప్తాడు. అందువల్ల అతను బొంబాయికి వెళ్ళేసి 6 నెలలు వాటి మీద మంచి శిక్షణ తీసుకుంటాడు. తీసుకునేసి అతనికి కావాల్సినటువంటి మెడికల్ తీసుకునేసి ఆ గ్రామానికి 40 కిలోమీటర్లు నడుచుకుంటా పోయేసేసి ఆ ఊరి ప్రజలతో మాట్లాడేసేసి అక్కడ చిన్న చిన్న పూరిళ్ళు ఏర్పాటు చేసుకునేసి అక్కడ వైద్యం చేయడం ప్రారంభిస్తారనమాట. అది ఎలాంటిదంటే అందరూ నిరక్షరాస్యులు, ఎలాంటి చదువు లేదు. అక్కడ కేవలం 4 నెలలు మాత్రమే వాళ్ళ పనులు ఉంటాయి.
4 నెలల తర్వాత ఇంక ఏం పని లేదు, ఖాళీగా ఉంటారనమాట. అంటే ఇతర ప్రాంతాలతో వాళ్ళ సంబంధాలే లేవన్నమాట. లేవు కాబట్టి అంత ఖాళీగానే ఉంటారు. ఎప్పుడు ఏదో ఒకటి దొరికింది తింటా, సరైనట్టు ఆహారం లేని దాని వల్ల ఎప్పుడు జబ్బులే వాళ్ళకి. అలాంటి వాళ్ళకి ఇతను వైద్యం చేసేదానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. చేస్తూ ఉండేళ్ళకి కొంతకాలానికి ఇతని మీద కొంత నమ్మకం కలిగేసేసి బాగా రావడం అలవాటు అవుతుందన్నమాట. ఆ తర్వాత ఏంటంటే ఎక్కువ జనాలు వచ్చేది కొద్దీ ఇతనికే వండుకోవాలి, తినాలి, మళ్ళా ఆ పట్టణానికి పోయేసి మందులు తీసుకొచ్చుకోవాలి, కొద్దిగా ఎక్కువ శ్రమ అవుతుంటుంది అనమాట. నాకు ఎవరైనా తోడుగా ఉంటే బాగుంటుందనే ఉద్దేశంతో ఆలోచిస్తే ఎవరు పోతారు అక్కడికి తోడు, ఎవరు రారు కదా. కాబట్టి పెళ్లి చేసుకుంటే బాగుంటుంది అనేసి అతను పేపర్లో యాడ్ ఇస్తాడనమాట, ప్రకటన ఇస్తాడు. ఈ విధంగా నేను పలానా సంవత్సరం నేను ఎంబీబీఎస్ చేసేసి పలానా గ్రామంలో పనిచేస్తున్నాను, మీరు ఎవరైనా ఇష్టం ఉండేవాళ్ళు రావచ్చు అని చెప్తానమాట. అప్పుడు సంబంధాలు వస్తాయి రారానికేమో. కానీ అతను కొన్ని షరతులు కూడా పెడతాడు. ఏంటంటే 40 కిలోమీటర్ల దూరం నడిచి రావాలి ఆ గ్రామానికి. అట్లాగే ₹5 పెళ్లికి ఒప్పుకోవాలి. ₹5 పెళ్లి అంటే ఆ రోజుల్లో 1985 సంవత్సరం అనమాట అది. అప్పుడు రిజిస్టర్ ఆఫీస్లో ఫీజు ₹5 అనమాట. అంటే రిజిస్టర్ ఆఫీస్లో పెళ్లి చేసుకోవాలి. నెల మొత్తం కూడా ₹400తో జరపాలి, అంతకంటే ఎక్కువ లేదు. ఎందుకనంటే ఇతను అతి తక్కువ ఫీజు తీసుకుంటాడు వాళ్ళ దగ్గర, ₹1 ఫీజు ఎంత తీసుకుంటాడు. కాబట్టి ₹400 అవసరమైతే మనము బిచ్చమిత్తడానికైనా సిద్ధపడి ఉండాలి అనేసి 4 కండిషన్లు పెడతారనమాట. ఈ కండిషన్ చూసి ఎవరు వస్తారు అమ్మాయిలు, ఎవరు రారు. అట్లాగా కొంతకాలం జరుగుతుంది. ఆఖరికి ఇలాంటి ఆధునిక భాగాలు ఉన్నటువంటి ఒక డాక్టరు వస్తారనమాట. ముందుకు వచ్చేసేసి ఆయన కండిషన్ ఒప్పుకొనేసి పెళ్లి చేసుకుంటారు ఇద్దరు కలిసి ఇప్పుడు ఆ గ్రామ ప్రజలకి వైద్యం చేయడం అలవాటు చేస్తుంటారన్నమాట. ఇట్లా కొంతకాలం తర్వాత ఆమె స్మిత ప్రెగ్నెంట్ అయ్యేసి డెలివరీ టైం వచ్చి నెట్వర్క్ ఇష్యూ అనుకుంటా సార్. నెట్వర్క్ ఇష్యూ అని సార్. అద్భుతంగా చెప్తూ ఉన్నారు జరిగిన వాస్తవాన్ని. పాపం సార్ నెట్వర్క్ ఇష్యూ వల్లనే ఈ మధ్య క్లాస్ లో అటెండ్ అవ్వట్లేదు. ఓకే, ఇంకా వెంకట ప్రసాద్ గారు మీరేమన్నా చెప్తారా? గుడ్ ఈవినింగ్ మేడం. ఎస్ సార్. గుడ్ ఈవినింగ్ మేడం. గుడ్ ఈవినింగ్ సార్, ఆత్మ ప్రణామాలు. మేడం, మాతృదేవ ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం. సారీ ఫర్ ద ఇన్కన్వీనియన్స్. అప్పుడు ఆమె ఒప్పుకుంటది, డెలివరీ చేస్తారనమాట. డెలివరీ చేసినప్పుడు ఎప్పుడైతే డెలివరీ చేశారో గ్రామ ప్రజలందరికీ కూడా మంచి నమ్మకం కలుగుద్ది అనమాట, ఈ డాక్టర్ చాలా మంచి డాక్టర్ అనేసి. ఆ విధంగా వాళ్ళు వైద్యం చేస్తూ ఉంటారు. కొంతకాలానికి ఆ అబ్బాయి పెరిగి పెద్ద అవుతాడు. పెరిగి పెద్ద చేసేసి చదువుకుంటుంటారు అనమాట. అతను ఆలోచిస్తాడు అనమాట, ఏమనంటే వీళ్ళ యొక్క ఆర్థిక పరిస్థితిని ఎట్లాగా మెరుగుపరచాలి. ఎందుకంటే కేవలం 4 నెలలు మాత్రమే పనిచేస్తున్నారు, పొరవప్పుడు ఖాళీగా ఉంటున్నారనే ఉద్దేశంతో పట్టణానికి వెళ్ళేసేసి వాళ్ళ యొక్క ఫ్రెండ్తో, సైంటిస్ట్ అనమాట, వీళ్ళకి ఎలాంటి విత్తనాలని వాళ్ళ ప్రాంతంలో చేస్తే వస్తుంది అనే ఉద్దేశంతో ఆధునికంగా తయారు చేసినట్టు వస్తువుల్ని ఆ యొక్క విత్తనాలు తీసుకొచ్చేసేసి ఈ యొక్క ప్రజలకు చెప్తాడనమాట. ఈ యొక్క వీటితో మీరు కనుక వ్యవసాయం చేస్తే మన యొక్క పంటలు ఎక్కువ పండుతాయి, మీరు ఆర్థిక పరిస్థితి మెరుగుపడద్దని చెప్తారు. కానీ వాళ్ళు నమ్మరు. ఇది ఎట్లా చేయాలనేసి అప్పుడు వీళ్ళ అబ్బాయి, భార్య, వీళ్ళ సహకారంతో ముగ్గురు కలిసి కొంత ప్రాంతాన్ని చదును చేసుకునేసి వాళ్ళే పంట పండిస్తారు. పంట పండించినప్పుడు ఆ పంట దిగుబడి వచ్చిన తర్వాత ఊరి ప్రజలకి నమ్మకం కలుగుతుంది అనమాట.
ఆ ఇత్తనాలు తీసుకునేసి వాళ్ళు పక్క సంవత్సరం రోజుల్లో ఆ ఊరి ప్రజలందరూ కూడా వ్యవసాయం చేస్తారు. చేసినప్పుడు మంచి దిగుబడి వస్తుంది. అట్లాగా వాళ్ళు ప్రతి సంవత్సరం కూడా ఆ విత్తనాలు వేసుకుని వాళ్ళ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది ఆ యొక్క అమ్ముకున్న దానివల్ల. ఇప్పుడు ఈరోజు వాళ్ళు మంచి ఆహారం, ప్రతిరోజు ఆహారం తినగలుగుతున్నారు. అంటే 3 పూట్ల ఆహారం తినగలుగుతున్నారు, మంచి బట్టలు కట్టుకోగలుగుతున్నారు, ఆరోగ్యం కూడా మెరుగుపడింది వాళ్ళకి. అప్పట్లాగా జబ్బులు లేవు. ఈ విషయం తెలుసుకునేసి ఆ ప్రాంతానికి ఒక మంత్రి వాళ్ళ ఎమ్మెల్యే వస్తారనమాట. వచ్చినప్పుడు వీళ్ళు పూరి గుడిసెలో ఉండారు. డాక్టర్, ఏం సార్ మీరేంది ఇంత చిన్న ఇల్లులో ఉండారు, మీకు మంచి ఇల్లు కట్టిస్తానంటే, నాకు ఇల్లు పడలేదు స్వామి, ఈ ఊరికి రహదారి ఏర్పరచండి అని కోరుతారనమాట. రహదారి ఏర్పరచండి కోరంగానే ఆ రహదారి సౌకర్యాన్ని అతను 6 నెలల లోపల మంత్రి చెప్పిన మాట ప్రకారం ఏర్పరుస్తారు. ఎప్పుడైతే రహదారి సౌకర్యం ఏర్పడిందో వీళ్ళు పండించిన పంటలకి తీసుకుపోయేసి పట్టణంలో అమ్ముకునే దానికి, అట్లాగే సహకార సంఘాల ద్వారా ఈ గిట్టుబాటు అమ్ముకోదానికి అన్ని సౌకర్యాలు ఏర్పడతాయి అన్నమాట. అట్లాగా పక్క పల్లెలకు కూడా ఈ యొక్క రవాణా సౌకర్యం ఏర్పడిన దానివల్ల అందరూ మంచి ఒకరికొకరు సంబంధాలు ఏర్పరచుకుంటారు. వాళ్ళ విధానాలు వీళ్ళ విధానం వీళ్ళు పంటలు కూడా మార్పిడి చేసుకుంటుంటారు. ఈ రోజు ఆ ఊర్లో ఎట్లా ఉందంటే ప్రతి ఒక్కరు కూడా చదువుకుంటున్నారు పిల్లలు. పాఠశాలలు వచ్చి, అంతకుముందు పాఠశాల లేదు, ఇప్పుడు పాఠశాలలు వచ్చినాయి. గవర్నమెంట్ తరఫున వైద్యశాల వచ్చినాయి, హాస్పిటల్ ఏర్పాటు చేసినారు, చాలా బాగున్నారు. ఈ రోజు వాళ్ళు సాఫ్ట్వేర్ రంగంలో ఒక నెలకి ఎంత సంపాదిస్తున్నారో అంత సంపాదించగలుగుతున్నారు అన్నమాట వాళ్ళు. ఎవరు? ఆ ఊరి ప్రజలు. అంత బాగా డెవలప్ అయినారు. ఎవరి వల్ల? కృషి వల్ల, వీళ్ళ కృషి వల్ల అన్నమాట. అట్లాగే ఈరోజు వాళ్ళకి ఒక సర్జన్ అవసరమైంది. తర్వాత రెండో అబ్బాయి రామ్ అనే అబ్బాయిని కూడా, అబ్బాయి నువ్వు సర్జన్గా చదువుకో అని చెప్పి ప్రోత్సహించిన దానివల్ల అతను డాక్టర్ చదువుకునేసి సర్జన్ అవుతాడు. సర్జన్ అయిన తర్వాత ఆ ఊరి ప్రజల కోసం ఆ అబ్బాయి కూడా ఇక్కడికి వచ్చి ఇక్కడ వాళ్ళ నాన్నకి అమ్మకి సహాయంగా ఉంటారన్నమాట. ఈ విధంగా ఈ నలుగురు కూడా ఆ ఊరి ప్రజల కోసంగా ఎంతో శ్రమ తీసుకునేసి త్యాగభావంతో ఆ ఊరిని డెవలప్ చేశారు. ఆ ఊరే కాదు, పక్క ఊర్లకు కూడా మంచి వచ్చిందనమాట. ఇలాంటి ఆదర్శం తీసుకున్నటువంటి ఆ విషయాల్ని మనం మన పిల్లలకి చెప్పాలి. ఇలాంటి వాళ్ళే గుడి అవసరం లేని దేవుళ్ళు అన్నమాట. ఎందుకనంటే వాళ్ళ జీవితాలంతా కూడా ఆ పేద ప్రజల కోసరంగా ఖర్చు పెట్టారు వాళ్ళు. ఎందుకనంటే వాళ్ళంతా ఎంబీబీఎస్ చదువుకునేసి వాళ్ళ భార్య కానీ ఈయన కానీ వాళ్ళ కొడుకు కానీ చేసుకునేసి చిన్న పల్లెటూరులో ఉండారు వాళ్ళు. ఎలాంటి ఆటో పార్క్ లేకుండా సాధారణ జీవితం జరుపుతున్నారు అనమాట. ఇలాంటి విషయాల్ని మన పిల్లలకి నేర్పించాల్సిన అవసరం ఉంది. అట్లాగే పాఠశాలలో కూడా మన విద్యార్థులకి నేర్పించాల్సిన అవసరం ఉంది. ఇలాంటి విషయాలు తెలుసుకున్నప్పుడు వాళ్ళు కూడా మంచి భావాలతో పెరిగి పెద్ద అవుతారు. ఇది మేడం, గుడి అవసరం లేని దేవుళ్ళు. థ్యాంక్ యూ సార్. వాస్తవంగా జరిగింది. ఇది నిజంగా జరిగినందు 1985 సంవత్సరం అతను డాక్టర్ పట్టా చూసుకున్నాడు. తర్వాత ఇప్పటికీ జరుగుతుంది అనమాట. అది అది ఏంటంటే అతను ఎన్నుకున్న గ్రామం పేరు ఏంటంటే మేల్ఘాట్ లో బైరాగర్ అనే గ్రామం ఎంచుకున్నాడు అతను. అది మేడం గారు. గొప్ప సోల్ ఆయన. ఒక ప్రణాళికతో వచ్చారు ఈ భూమి మీదకి. వచ్చాడు అతను. ఆ వివేకానంద రాసిన ఆర్టికల్ చూసిన తర్వాత అతనికి కలిగింది అనమాట. ఇలా విధంగా అంటే ఇలాంటి ఎందుకు వచ్చాను అని, అది భూమి మీద ఎందుకు వచ్చాము, వాళ్ళ రక్తంతో మనం పెరిగి పెద్ద చేసేసి వాళ్ళకి ఎలాంటి చేయగలము, ఏదో చెయ్యాలి కదా అనేసి భావంతో, ఆధునిక భావాలతో వచ్చాడు అనమాట అతను. ఒక గొప్ప వ్యక్తి గురించి తెలుసుకున్నాం సార్ ఈరోజు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ. ధన్యవాదాలు మేడం. వెంకట ప్రసాద్ గారు సార్, ఇప్పుడు అన్మ్యూట్ చేసుకోండి సార్. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో, అతిథి దేవో భవ. ఇంత మంచి చక్కటి ధ్యానాన్ని, జ్ఞానాన్ని ఈ ప్రపంచానికి పరిచయం చేసినటువంటి పరమ గురువర్యులు డాక్టర్ బ్రహ్మర్షి పితామహ సుభాష్ పత్రిజీ గారికి ముందుగా ఆత్మ ప్రణామాలు తెలుపుకున్నాం మాస్టర్స్. అదేవిధంగా ఇంత మంచి చక్కటి జూమ్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి మాస్టర్ గారికి, ఈ కార్యక్రమాలను చక్కగా నిర్వహిస్తున్నటువంటి లలిత మేడం గారికి, నాగమణి మేడం గారికి, ఇంతకుముందు నిర్వహిస్తున్నటువంటి పారిజాత మేడం, సుమా మేడం, మరి అందరికీ కూడా
ఆ జ్యోతి మధ్యాహ్నం 11 గంటలు నిర్వహిస్తున్నటువంటి మేడం కూడా అందరికీ ఆత్మ ప్రణామాలు తెలుపుకుందాం. మాస్టర్స్ రవీంద్ర మాస్టర్ గారు ఇంతకుముందు చెప్పారు, అది జన్మభూమి తర్వాత కాకతీయ మిషన్కు అనుగుణంగా ఉన్నటువంటి సంఘటన. అది మనం అందరము కూడా అభినందించాలి అలాంటి వ్యక్తులను. ఈరోజు ఈ ఈ కాలంలో ఎక్కడో ఎవరో వచ్చి ఊరికి ఏదో చేస్తారని అనే బదులు మన దగ్గర మనము సొంత ఊరికి ఏదో చేయాలనేటువంటి కాన్సెప్ట్ ఎక్కడో ఉన్నటువంటి వాళ్ళు తిరిగి వారి వారి సొంత ఊళ్ళల్లో వారు చదివినటువంటి పాఠశాలల్లో వారి గుర్తుగా ఆ పాఠశాలకు చాలామంది ఏవో ప్రజెంటేషన్స్ కానీ ఆ పాఠశాలకు కావలసినటువంటి కనీస వసతులు కల్పిస్తూ ఉన్నారు. అందుకు చారు చెప్పినటువంటిది ఒక సంఘటన. ఆ ఊరికే మరి వైద్య సౌకర్యాలు అందించేటువంటి ఆ సదుపాయం చేసినటువంటి వాళ్ళకి మరొకసారి మన జూమ్లో పాల్గొన్న మాస్టర్లందరి తరపున కూడా ఈ సంఘటనను మన దృష్టికి తీసుకొచ్చినటువంటి రవీందర్ మాస్టర్ గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకున్నాం. మరి మనకు రాబోయేది గురు పూజోత్సవం ఉంది. దానికి ముందుగా మన గురువు గారులకు ఒక చిన్న కృతజ్ఞత తెలుపుకుందాం. మనము మన జూమ్ సెషన్లలో ముందు మాతృదేవోభవ పితృదేవోభవ అని అంటున్నాం. అంటే మన అమ్మా నాన్నలకు అక్షరాలు నేర్చుటకు ఆటపాటలకు నిలయమైన మా విద్యాలయానికి, అమ్మా నాన్నలకు అక్షరాలు నేర్చుటకు ఆటపాటలకు నిలయమైన మా విద్యాలయానికి జీవన అంధకారాన్ని ఆమూలాగ్రం శాశ్వతంగా నిర్మూలించి శక్తివంతమైన తేజోమయమైన విద్య అనే జ్యోతిని అందించి మన దశ దిశను నిర్దేశించి మన జీవితాలలో వెలుగులను నింపిన మా గురువులకు పాదాభివందనం. మా గురువులకు పాదాభివందనం. సప్తవర్ణములు కలిస్తే ఇంద్రధనుస్సు, సప్తవర్ణములు కలిస్తే ఇంద్రధనుస్సు, సప్త స్వరాలు కలిస్తే సంగీతం, సప్త రోజులు కలిస్తే వారం, సప్త ఖండాలు కలిస్తే ప్రపంచం, సప్త అక్షరాలు కలిస్తే స్నేహితులు, ఫ్రెండ్స్. 7 అక్షరాలు ఉంటాయి మాస్టర్స్, FRIENDS. వారందరికీ ఆత్మీయ వందనం. కలిమి లేములలో కష్ట సుఖాలలో ఆలన పాలనగా కడవరకు తోడు నీడగా ఉండే అర్ధాంగికి వందనం. కలిమి లేములలో కష్ట సుఖాలలో లాలనగా పాలనగా కడవరకు తోడు నీడగా ఉండే అర్ధాంగికి వందనం. తన అర్ధాంగి చదివిన చదువుకు ప్రతిభా పాఠవాలను చూసి గర్వించి గౌరవించేవాడు భర్త, అతడే బ్రహ్మ. తన అర్ధాంగి చదివిన చదువుకు ప్రతిభా పాఠవాలను చూసి గర్వించి గౌరవించేవాడు భర్త, బ్రహ్మ. తన అర్ధాంగి సంపదను ఆశించక సమయానుకూల సపర్యలను మాత్రమే ఆశించేవాడు భర్త, వారే విష్ణుమూర్తి. ఈరోజు మరి విష్ణుమూర్తి ఏకాదశి, లక్ష్మీమాత యొక్క భర్త అయినటువంటి వారు యోగ నిద్రలోకి వెళ్ళేటువంటి రోజు. తన అర్ధాంగి తనలో సగభాగంగా ఉండేవాడు, అన్నింటా అర్థం చేసుకునేవాడే భర్త, అతడే ఈశ్వరుడు. కూడు గుడ్డ నిలువ నీడ వెలుతురు రైతన్న చెమట చుక్కలలో మనం తినే మెతుకుల ముద్దను చూద్దాం. నేతన్న చెమట చుక్కలలో మన ఒళ్ళు దాస్తున్న వస్త్రం చూద్దాం. నేతన్న చెమట చుక్కలలో మన ఒళ్ళు దాస్తున్న వస్త్రం చూద్దాం. కూలన్న చెమట చుక్కలలో మన కోసం నిర్మించే ఆకాశ హార్మ్యాలను చూద్దాం. కార్మికన్న చెమట చుక్కలలో నిత్యం నిశీదిలో మనకు దారి చూపే విద్యుత్ దీపకాంతులను చూద్దాం. సమస్యలు లేని శాంతి సమాజాన్ని నిర్మిద్దాం. అందుకు మనం ఏం చేద్దాం?
అందుకు మనం ఏం చేద్దాం? అందమైన అవనిని చూసి అల్లుకున్న ఆశా సౌధాలను నిజం చేసే ఆశలను అడియాశలు కానీయక అందరం కలిసి అనుభవాల అధ్యాయాలను పంచుకుందాం. అందమైన అవనిని చూసి అల్లుకున్న ఆశా సౌధాలను నిజం చేసే ఆశలను అడియాశలు కానీయక అందరం కలిసి అనుభవాల అధ్యాయాలను పంచుకుందాం. అదే సజ్జన సాంగత్యం. అంతరంగాన అనుక్షణం మొదటి అసంతృప్తి జ్వాలలు అంతరించే అవకాశాన్ని అందుకుందాం. అందుకు పరిష్కార మార్గాలను అన్వేషించి కృషి చేద్దాం. అణువున వెలిసిన అమృతమూర్తిని అంతరంగాన అనుక్షణం ఆరాధిస్తూ ఆత్మీయమైన సుమధుర ప్రేమ అభిమానులను అందరికీ పంచుతూ అలసి సొలిసిపోయిన సరే అవిరల కృషియే దైవంగా జీవితం ఒక్కటే అని గ్రహించి అందరూ నాకేమి ఇచ్చారు అనేకంటే అందరికీ నేనేమి ఇచ్చాను అన్నది ఆలోచించి ఆచరించగలిగితే, అందరూ నాకేమి ఇచ్చారు అనేకంటే అందరికీ నేనేమి ఇచ్చాను అన్నది ఆలోచించి ఆచరించగలిగితే అంత సుఖ సంతోషాలతో ఉండగలం. అందరిలో భక్తి, ప్రేమ, కరుణ, సేవాభావాలు కలిగి ఆశయ సాధన కోసం నిజమైన ఆత్మవిశ్వాసంతో అరమరికలు లేకుండా కృషి చేద్దాం. అందరం ఆనందమయ జీవితాన్ని ఆస్వాదించుదాం. ప్రేమ, ఐక్యత, ఆనంద అనురాగాల నిలయాలను నెలకొల్పుకుందాం. ఓకే మాస్టర్స్, మనము ధ్యానం చేసేది ఆనందం కోసము. ప్రేమ, కరుణ, ఆప్యాయత అనేటువంటి మాస్టర్ రంగనాథ్ మాస్టర్ గారు చెప్పారు కదా రాత్రి. 99 గుణాలు ఉంటాయి. అందులో కృతజ్ఞత అనేది, మరి ఈ ఆత్మీయత, ఇవన్నీ కూడా ఈ 99 గుణాలలో ఉన్నటువంటి వాటన్నింటినీ కొన్ని తీసుకుంటూ ఈ కవితను రాయడం జరిగింది మాస్టర్స్. మరి ఈ అవకాశం ఇచ్చినటువంటి లలిత మేడం గారికి, ఈ జూమ్ సెక్షన్లో పాల్గొని మరి ఈ మన యొక్క కార్యక్రమాలన్నీ విజయవంతం చేస్తున్నటువంటి మాస్టర్స్ అందరికీ కూడా మరొక్కసారి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను మాస్టర్స్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇంత చక్కగా కవితను రాశారు మీరు. ఇంత అద్భుతంగా అందరి మీద చక్కగా తెలియజేశారు. చూడండి, ఇదే యాక్చువల్గా మన యొక్క చక్రాస్ ఏవైతే ఉంటాయో మూలాధారంలో శక్తి తత్వం అన్నమాట. ఆ మూలాధారం యాక్టివేట్ అయింది. ఆ తర్వాత స్వాధిష్టానము సృజనాత్మకత, మణిపూరకము ఎనర్జీ, అది ఆర్థిక పరంగా అయినా కానీ అంటే ముందు ఫస్ట్ బేస్ అనేది పర్ఫెక్ట్ అయిందంటే దాని నుంచి హయ్యర్ ఎనర్జీ అలా ముందుకు వెళ్తుంది. అంటే ధ్యానము ఎప్పుడైతే చేస్తామో మనలో ఉండే ఏవైతే బ్రహ్మరంధ్రం ద్వారా వెళ్తాయి మనకు లోపలికి ఎనర్జీస్, వెళ్ళినప్పుడు లోపల ఉండే ఏవైతే ఇన్బ్యాలెన్స్ ఉంటాయో అవన్నీ బ్యాలెన్స్ చేసుకుంటూ వస్తాయి. ఆ బ్యాలెన్స్ చేసుకుంటూ వస్తే ఫస్ట్ మూలాధారము క్లీన్ చేస్తాయి. ఆ తర్వాత పైకి వెళ్తుంది ఎనర్జీ. ఆ తర్వాత అలా పైకి వెళ్తుంది. అలా కింది ఫస్ట్ వచ్చేది ఇలా కింది నుంచి పైకి చేసుకుంటూ వస్తుంది. అలా వచ్చినప్పుడు స్వాధిష్టానము అనేది అక్కడ బ్రహ్మదేవుడు, సరస్వతి మాత ఉంటారంట. అది ఎప్పుడైతే యాక్టివ్ అవుతుందో ఈ సృజనాత్మకత అనేది పెరుగుతుంది. అందుకే లక్ష్మీ, పార్వతి, సరస్వతి తత్వాలు చెప్పేదన్నమాట. అంటే ఫస్ట్ మీకు శక్తి ఎనర్జీస్ వస్తాయి, సృజనాత్మకత వస్తుంది. ఎప్పుడైతే వాక్కు సృజనాత్మకత బాగా పెరుగుతుందో అప్పుడు ఆటోమేటిక్గా లక్ష్మీతత్వం పెరుగుతుంది అని చెప్తారు. అందుకు ఇలాంటి సృజనాత్మక ప్రోగ్రామ్స్ పత్రి గారు ఊరికే పెట్టలేదండి. మనలో ఇలాంటి జ్ఞానాన్ని పెంచడం కోసమే ఏది చేసినా కూడా. చాలా అద్భుతంగా ఉంది సార్ మీకు ఆ సృజనాత్మకత. ఆ సరస్వతి మాత నాలుక మీద కూర్చొని చక్కగా పలికిస్తోంది. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ మేడం. ఎస్ మాస్టర్స్, ఇంకా నెక్స్ట్
ప్రతి ఒక్కరూ మాట్లాడండి. మీకు ఏమి వస్తే అది చెప్పాలి. ఆ ఏ వస్తే ఏ చెప్పండి, బి వస్తే బి చెప్పండి అంటారు కదా, అట్లా మనం ఏం తెలుసుకుంటే అది. ఎస్ రమేష్ గారు అన్మ్యూట్ చేసుకోండి సార్. నమస్కారం. నమస్తే మాస్టర్. నమస్కారం. ఈరోజు ఫస్ట్ డే. ఆ అవును సార్, నేను గమనించాను. అందరూ ధ్యానం చేస్తూ ఉంటే మీరు అలా కూర్చొని ఉన్నారనమాట. ఓకే, మొదట వచ్చినట్టున్నారు అని అనుకున్నాను. ఆ ఎక్కడ ఉంటారు సార్ మీరు? యలహంక, బెంగళూరు. ఓ బెంగళూరు యలహంక. ఓకే, ఎవరి ద్వారా వచ్చారు ఈ జూమ్ లోకి మీరు? యాక్చువల్గా వచ్చేసి యూట్యూబ్ లో అలా చూస్తుంటే, అంటే నాకు పిరమిడ్ మెడిటేషన్ అని ఉన్నది, కానీ ఇక్కడ నేను తెలుగులో చదువుతున్నందువల్ల సేలం తమిళనాడులో ఉన్నప్పుడు ఇక్కడికి వచ్చాక మనకి తెలుగు కాంటాక్ట్స్ అని మనకి తెలియలేదు. ఓకే. అట్లా చూస్తుంటే టక్కుని తగిలింది, అందుకని ఓ, రావడం ఇంకా. ఓ. త్రూ మరి యూట్యూబ్ లింక్ ఇస్తే ఇక్కడ ఆ, మనకు జాయిన్ అయ్యారా? వచ్చింది అనమాట గ్రేట్ సార్, గ్రేట్. ఓకే. కాంటాక్ట్. థ్యాంక్ యూ. వెల్కమ్ టు మహావతార్ ఫౌండేషన్ సార్. థ్యాంక్ యూ. అద్భుతంగా ఉంటుంది. మీకు అనుభవం ఉందా సార్? ధ్యానం ముందు చేశారా మీరు? ఇప్పుడేనా రావడం ఇందులోకి? అదే ఆల్రెడీ నేను కొంత చేశాను, కొంచెం ప్రాక్టీస్ చేశాను. ఆ తర్వాత వచ్చేసి ఇస్కాన్ టెంపుల్ అటని భక్తి మార్గం అటని కొంచెం డివేట్ అయిపోయింది లైన్. సరే మళ్ళా సరే ఇప్పుడు టక్కని ఇక్కడ మనకి కాంటాక్ట్స్ వచ్చినందువల్ల కంటిన్యూ అవుతాము అటని ఆలోచన. ఓకే సార్, గ్రేట్ గ్రేట్ సార్. అయితే ఇక్కడ మనకు మహావతార్ ఫౌండేషన్ లో ఆ, మీరు నంబర్ పంపించారంటే నేను దాన్ని గ్రూప్ లోకి యాడ్ చేస్తాను. మీకు గ్రూప్ లో అన్ని వీడియోస్ కానీ లేకపోతే ఏమంటాము, పొద్దున్నే 5:30 నుంచి మనకు 7:30 వరకు కూడా ఉంటుంది సార్ సెషను. అక్కడ మార్నింగ్ అంటే అది 21 డేస్ సెషన్ ఉంటుంది. అందులో ఏంటంటే మార్నింగ్ 5:30 to 6:30 మెడిటేషన్ ఉంటుంది. ఆ తర్వాత 6:30 నుంచి 7:30 వరకు మనకు క్లాసెస్ ఉంటాయి, స్పిరిచువల్ క్లాసెస్ ఉంటాయి అన్నమాట. ఆ తర్వాత 11 గంటలకు ఒక మెడిటేషన్ ఉంటుంది. ఇప్పుడు నైట్ 9 to 10:30 అలా క్లాసులు ఉంటాయి అన్నమాట. ఇది డైలీ ఉంటుంది. అయితే మార్నింగ్ సెషన్స్ ఏవైతే ఉన్నాయో అవి 1వ తారీఖు నుంచి 21 డేస్ మాత్రమే ఉంటుంది. ఈ సెషన్ మటుకు మనకు డైలీ ఉంటుంది అనమాట. నైట్ ఆదివారం థ్యాంక్స్. మటుకు మనకు అర్లీ మార్నింగ్ మెడిటేషన్ ఉంటుంది సార్. మార్నింగ్ గంట మెడిటేషన్ ఉంటుంది. అలా ఇవన్నీ జూమ్ లింకులు కూడా వస్తుంటాయి, యాడ్ చేస్తాను. మీరు చక్కగా క్లాస్ లో కొనసాగించవచ్చు. అయితే మీకు మెడిటేషన్ చేసే విధానం అయితే తెలుసా? అంటే ఇప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన మెడిటేషన్ గురించి చెప్తూ ఉంటారు. ఇక్కడ మనకు ఈ ఇక్కడ చెప్పే విధానం అయితే శ్వాస మీద ధ్యాస అని చెప్తాము. ఇది మనకు గౌతమ బుద్ధుల వారు చెప్పించిన ఆనాపానసతి ధ్యానాన్ని ఇక్కడ చేయడం అనమాట. మనకు సహజంగా ఏదైతే మనం ఇప్పుడు మాట్లాడుతున్నా, కూర్చున్నా, నిల్చున్నా, ఏదైతే శ్వాస అదంతకదే నడుస్తుందో ఆ శ్వాసనే మనం ఇక్కడ కూర్చొని గమనిస్తాం అన్నమాట. కళ్ళు మూసేసుకోవడము, ఎనర్జీ లాక్, ఇట్లా ఫింగర్స్ లాక్ చేసుకోవడము, కాళ్ళు కింద కూర్చుంటే పద్మాసనము సుఖాసనంలో కూర్చోవడము, లేదా పైన కూర్చుంటే కాళ్ళను ఇలా క్రాస్ చేసుకొని కూర్చొని చక్కగా శ్వాస మీద ధ్యాస పెట్టి కూర్చుంటాం సార్. ఇక్కడ మెడిటేషన్ చేసే విధానం ఇలా ఉంటుంది అనమాట. అందరూ కూర్చొని ఉన్నారు, మీరు అలా చూస్తూ ఉన్నారు. అదే అనుకున్నా నేను, ఫస్ట్ టైం వచ్చినట్టున్నారు అనేసి. అవును మేడం, అవును. థ్యాంక్ యూ. బట్ ఆల్రెడీ నేను విన్నాను కొంత కొంచెం హైదరాబాద్ వాళ్ళ కొంచెం కాంటాక్ట్ అని వచ్చింది. వాళ్ళ మూలం కొంచెం కొంతకాలం అట్లా ప్రాక్టీస్ చేశాను. ఆ తర్వాత వచ్చి ఇస్కాన్ టెంపుల్ కి వెళ్ళడం, భక్తి మార్గం వెళ్ళడం అట్లా తిప్పి ఇదైంది అనమాట. అందుకని భక్తి నుంచి ఇప్పుడు ధ్యాన మార్గానికి వస్తున్నారు. అదే థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. మారుతి వరప్రసాద్ గారు సార్, అన్మ్యూట్ చేసుకోండి సార్.
ఎస్ సార్. ఎస్ సార్, అన్మ్యూట్ చేసుకోండి సార్. మైక్ బటన్ ఉంటుంది కదా, దాని మీద క్లిక్ చేయండి. సార్ మైక్ బటన్ ఉంటుంది కింద కింద. ఎస్ సార్. ఎస్ సార్. సార్ వాయిస్ వినపడట్లేదు, మాట్లాడండి. రావట్లేదు సార్ మీ వాయిస్. ఏమన్నా ఇయర్ ఫోన్స్ పెట్టుకున్నారా? ఇయర్ ఫోన్స్ తీసేసేయండి. ఇయర్ ఫోన్స్ ద్వారా వాయిస్ రాదు. హలో, ఇప్పుడు ఓకే సార్. ఇప్పుడు ఓకే మేడం. రైట్. నేను ఈ రోజే ఫస్ట్ టైం మేడం. ఈరోజు అవునా సార్? ఈరోజే ఎవరి ఫస్ట్ ద్వారా టైం. వచ్చారు సార్ మీ క్లాస్? మనోహర్ రెడ్డి అని వేంపల్లిలో ఉంటారు ఆయన. మనోహర్ రెడ్డి నన్ను ఆ నెంబర్ యాడ్ చేసినట్టున్నారు, లింక్. నేను తిరుపతిలో ఉన్నప్పుడు 2004, 5, 6, 7, 9 వరకు. అప్పుడు పత్రిజీ గారు తిరుపతిలో ఒక ప్రోగ్రామ్ కండక్ట్ చేశారు, తుంబురు తీర్థం అనేసి. అవును సార్. తుంబురు తీర్థంలో అక్కడ ఆ ప్రోగ్రామ్ అన్ఎక్స్పెక్టెడ్ గా సడన్ గా వెళ్ళటం జరిగింది. ఓకే. ఆ అది ప్రోగ్రామ్ లో 3 days ఉండింది సార్. ఒక భయంకరమైన వర్షము. ఎస్ మేడం, ఎస్. వర్షము, తర్వాత హెవీ క్రౌడ్. నేను దాంట్లో ఉన్నాను, ఆ గ్రూప్ లో. గ్రేట్ సార్. ఆ గ్రూప్ లో ఉన్నాను. అయితే అది నేను దానికి వెళ్ళడానికి రాలేదు, వేరే పిలిగ్రిమేజ్ ప్రోగ్రామ్కి వెళ్ళడానికి వెళ్తూ అక్కడ ఆ బోర్డు కనిపిస్తే అటువైపు వచ్చాను. ఆ రోజు ఒక 3 days అలాగా అంత ఫారెస్ట్ లోనే ఉన్నారు. చాలా జనాలు వచ్చారు. ఫస్ట్ టైం నేను అక్కడ ట్రెక్కింగ్ ఆయనతో పాటు రావటము. అయితే అప్పుడు ఆయన ఇంపార్టెన్స్ అంతగా తెలియదు నాకు. ఆ రోజు అంత ఇంపార్టెన్స్ తెలియదు. ఏదో జస్ట్ యాజ్ పిలిగ్రిమేజ్ గా అలా 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 నేచురల్ లవర్ గా అలా వెళ్ళాను. అక్కడ అలా చూస్తూ చూస్తూ వెళ్తే హెవీ క్రౌడ్ లో ఒక సాధారణ ఒక జాతర మాదిరి అనిపించింది. అంటే ఆయన గురించి, ఆ సిస్టమ్ గురించి అప్పటికి ఏం తెలియదు. దాని తర్వాత ఆ పత్రిజీ గారి శిష్యుడైన ఒక ఆయన మారుతి ప్రసాద్ నా పేరు గల ఆయన ఒక ఆయన ఉన్నారు తిరుపతిలో. వినిపిస్తుందండి? ఎస్ సార్. ఎస్ సార్. ఆయన నియర్లీ పాపం ఆయన చేనేత డిపార్ట్మెంట్ లో అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ గా ఏదో ఉన్నారు. ఆయన దగ్గర శేషాచల హిల్స్ లో ఈ ధ్యానాన్ని ప్రచారం చేయడానికి, తర్వాత ట్రెక్కింగ్ ద్వారా శ్వాస మీద ధ్యాసను ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి ఆయన సొంత ఖర్చులతో ట్రెక్కింగ్ నిర్వహించేవాళ్ళు. దాదాపు 30-40 మంది, 20 మంది ఎవ్రీ 15 days ఒక్కసారి ట్రెక్కింగ్ నిర్వహించేవాళ్ళు. పాపనాశనం తిరుపతిలో, తిరుమలలో పాపనాశనం డ్యామ్ నుంచి నియర్లీ శేషాచల ఫారెస్ట్ లో దగ్గర 80-90 kilometers బై వాక్ డిఫరెంట్ తీర్థాలు ఉన్నాయి. దగ్గర 80-70 kilometerల స్క్వేర్ కిలోమీటర్స్ లో 108 తీర్థాలు ఉన్నాయండి మేడం. ఆ 108 తీర్థాల్లో మొత్తం ఈ శ్వాస ద్వారా ఈ ప్రజలను ఆకట్టుకోవడానికి ఆయన ట్రెక్కింగ్ సొంత ఖర్చులతో పత్రిజీ గారి శిష్యుడు ఆయన చేసేవాళ్ళు. చేస్తే అక్కడ ఒరిజినల్ వాతావరణము, ప్రకృతిలో మమేకం అయిపోయినప్పుడు చిన్న చీమ కూడా కుట్టేది కాదు. మేము 30-40 మంది వెళ్ళాము. 108 తీర్థాలు చూడాలంటే దగ్గర 10-15 సంవత్సరాలు పడుతుంది. అన్ని తీర్థాలు ఉన్నాయి. మేము ఒక 5 సంవత్సరాలు కంటిన్యూస్ గా వెళ్ళాము. ఎవ్రీ 20 days, 1 month కు 15 days కు అలా వెళ్ళాము. పర్మిషన్ తీసుకుని అలా వెళ్ళాము. ఆల్మోస్ట్ నేను ఒక 50 దాకా చూశాను, 50 తీర్థాలు చూశాను. ఆయన 100-108 దాకా చూసింటాడు. ఆయన కండక్ట్ చేయడంతో పాటు అట్లా ఒక్కొక్క తీర్థం 4-5 సార్లు చూసింటాడు. వేరే వాళ్ళకి చూపించాలి, ఈ శ్వాస మీద ధ్యాన అనే దాన్ని ఎక్కువ ప్రచారం చేయడానికి ఆయన చాలా ప్రయత్నం చేశారు. అందులో నేను ఒక పావు మాదిరి, ఒక చిన్న బంటు మాదిరి ఉండేవాడిని. నేను యాక్చువల్లీ ఆయన కార్పొరేట్ ఫ్యాకల్టీ ఇన్ ఫిజిక్స్. కానీ అయినా కూడా కార్పొరేట్ సెక్టార్లో పనిచేస్తున్నప్పటికీ కూడా అట్లాగా చూసామంటే గ్రేట్. కేవలం అది భగవంతుని కృపే. ప్రకృతిలో మమేకం కావడం అంటే చాలా
కృపే. తర్వాత ధ్యానం కూడా చేసేవాడిని. ఎప్పుడు నైట్ 11 గంటలకు కూర్చుంటే 2 వరకు చేసేవాడిని. నైట్ 12 కూర్చుంటే 2 వరకు చేసేవాడిని. అట్లా ఒక పర్టికులర్ టైమింగ్ అంటూ ఏం లేదు. ఇప్పుడు ఒకసారి చేసేవాడిని. ఆఫ్టర్ కరోనా కొంచెం తగ్గించినట్టున్నాను. ఆఫ్టర్ కరోనా కొంచెం తగ్గించినట్టున్నాను. తర్వాత తిరుపతి నుంచి బయటికి వెళ్ళిపోవటం, మళ్ళీ రావటం, అట్లా కొంచెం తగ్గించినట్టున్నాను. అన్ఎక్స్పెక్టెడ్ గా ఈ రోజు కూడా లైవ్ లో మీకు యాడ్ అయ్యాను. అది ఇప్పుడు మళ్ళీ మీకు యాక్టివ్ అయినారు అంతే. ఐ థాట్ దట్ మళ్ళీ ఎందుకంటే యాక్టివ్ అయ్యారు. రాత్రి అంతా చక్కగా కూర్చొని మెడిటేషన్ చేస్తున్నారు, అన్ని తీర్థాలు చూసారు అంటే సీనియర్ మాస్టర్స్ మీరు. ఏమంటే మధ్యలో అది ఎందుకో డిస్కనెక్ట్ అయ్యిండొచ్చు, కానీ లోపలైతే ఏం పోయిండదు కదా సార్, అలాగే లోపల ఉంటుంది. పోలేదు మేడం. అది అసలు మానవ మాత్రం చూసే ప్లేసులు కావు అవి. ప్రజెంట్ ఈ జనరేషన్ కానీ ప్రజెంట్ ఉన్నటువంటి కేవలం వందల మీద లెక్క పెట్టచ్చు అన్ని తీర్థాలు చూసిన వాళ్ళలో. ఒక 80-90 మంది 100 మందో ఉంటారు అంతే అవన్నీ చూసిన వాళ్ళు. అట్లాంటి వాళ్ళలో నేను ఒకరిని. అది కూడా ఈయన పత్రిజీ సార్ అలా శిష్యుడు మారుతి ప్రసాద్ వల్ల నా పేరు కూడా మారుతి వర ప్రసాద్. ఐఎమ్ డాక్టర్ మారుతి వర ప్రసాద్. భాగ్యం కలిగింది. అంటే ఆ ఎనర్జీ వేరు మేడం. ప్రకృతిలో మమేకమైనప్పుడు అయితే ఆ ధ్యానం చేయటం అనేటటువంటిది మా మెయిన్ మోటో. ప్రదేశం చూడటం అనేటువంటిది సెకండ్ మోటో. ఆ ప్రదేశంలో ధ్యానం చేయడం వల్ల ఎనర్జీని ఎక్కువ రిసీవ్ చేసుకొని థర్డ్ మోటో. అది అంత 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 దూరాలు నడిచినా కూడా నైట్ 3 days నైట్ 2 days నైట్ అక్కడే స్టే చేసినా కూడా మాకు చిన్న ఆటంకం కూడా 5 సంవత్సరాల్లో ఎక్కడే కానీ జరగలేదు. 5 సంవత్సరాలు కంటిన్యూస్ గా వెళ్ళాం. అన్ని సరెండర్ అయిపోతాయి కదా సార్ మనం వెళ్ళినప్పుడు. అదే నాకు ఇప్పుడు ఎక్కడన్నా అన్ని సరెండర్ అయిపోతాయి అంతే. ఇప్పుడు ధ్యానం ఆపేసిన తర్వాత ఎక్కడికైనా వెళ్ళాలంటే మోకాలను వస్తుంది, నడుములు వస్తుంది, కళ్ళు వస్తుంది, తర్వాత ఏదో విధమైనటువంటి అబ్స్టాకిల్స్ వస్తుంది, చిన్న అబ్స్టాకిల్స్ వస్తున్నాయి. అప్పుడు అంత టీడీఎస్ జర్నీలో కూడా ఎక్కడే కానీ చిన్న అవరోధం కూడా వచ్చేది కాదు. అది మీరు అన్నట్టు ఆ పిరమిడ్ మాస్టర్స్ మమ్మల్ని సేవ్ చేసుకుంటూ వచ్చేవాళ్ళు ఎక్కడైనా. అలా జరిగింది. అన్ఎక్స్పెక్టెడ్ గా ఈ రోజు కూడా యాడ్ అయ్యాను. ఆ రోజు పత్రిజీ గారు 2004లో తుమ్మూరు తీర్థం యాత్ర యాడ్ అయ్యాను. దాని తర్వాత ట్రెక్కింగ్ 5 సంవత్సరాలు చేసాం. 5-6 సంవత్సరాలు చేసాం మేడం. కేవలం ప్రదేశాలు చూడటము, ధ్యానం పాయింట్ మీద నేను చూసాం. అయితే ఎవ్రీ 15 days అలా వెళ్ళాము. అది చాలా మందికి ఆ విధంగా దొరకలేదని నా భావన. ప్రజెంట్ వాళ్ళ నిజమే. అంత దొరకలేదని నా భావన. ఇప్పుడు ధ్యానాలు చేసేదే కానీ పత్రిజీ గారు ఉన్నప్పుడే ఎక్కువ అలాంటి ట్రెక్కింగ్స్ కానీ అలా కంచె రఘురాం గారు అనే వాళ్ళు ఉండేవారు. కంచె రఘురాం గారు తిరుపతిలో. ఆయన పత్రిజీ మెయిన్ శిష్యులు ఆయన కూడా ఒకరు. మహతి ఆడిటోరియంలో ప్రోగ్రామ్స్ ఎక్కువ కండక్ట్ చేసేవాళ్ళు. తిరుపతిలో కండక్ట్ చేసేవాళ్ళు. ఎవ్రీ వీక్ 15 days గట్రా ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసేవాళ్ళు. కానీ ఆ రోజులు వేరు. ఆఫ్టర్ కరోనా మళ్ళా స్టార్ట్ చేయాలనుకున్నా. ఉంది సార్, నెక్స్ట్ మంత్ తిరుపతిలో ధ్యాన మహాయజ్ఞం ఉంది. పిఎంసి వాళ్ళు కండక్ట్ చేస్తున్నారు అక్కడే మొదటి ఆడియోలోనే. 22 నుంచి 28 వరకు అనుకుంటాను. మొన్న ఏదో ఒక సినిమా వేశారు మేడం, పత్రిజీ గారి గురించి సినిమా వేశారు. బయో దాన్ని చూసి దానికి అటెండ్ అయ్యాను నేను. ఇది సెకండ్ అన్ఎక్స్పెక్టెడ్ గా. అది కూడా అన్ఎక్స్పెక్టెడ్ గా అటెండ్ అయ్యాను సినిమాకు. ఆయనే మళ్ళీ నా నెంబర్ యాడ్ చేయడం వల్ల దీంట్లో ఇప్పుడు అన్ఎక్స్పెక్టెడ్ గా 2వసారి యాడ్ అయ్యాను. అదే సార్, ఆ ఎనర్జీస్ మళ్ళీ మిమ్మల్ని ముందుకు తీసుకొని వచ్చాయి అంతే. మళ్ళీ స్టార్ట్ చేయాలి నేను ధ్యానం వర్క్. మీరంతా మాస్టర్స్, మీరందరూ, నేను జీరో ఇంకా ప్రజెంట్ అయితే ఆ విషయంలో. చక్కగా మళ్ళీ మీ ఎనర్జీస్ కూడా గ్రూప్ కి ఇవ్వండి, కంటిన్యూ అవ్వండి గ్రూప్ లో. చక్కగా మీకు తెలిసిన జ్ఞానాన్ని కూడా మాకు పంచండి. ఎందుకంటే మీరు సీనియర్ మాస్టర్స్ కాబట్టి చక్కగా ధ్యానము, జ్ఞానము అవి కూడా షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ. మహావతార్ ఫౌండేషన్ సార్. ఓకే మేడం. నమస్తే మేడం, అందరికి గుడ్ నైట్ మేడం. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ ఇంకా రాధాకృష్ణ గారు మాట్లాడండి. ఆత్మ ప్రణామాలు మేడం. ఈ జూమ్ సెషన్ లో పాల్గొంటున్న అందరికీను, మళ్ళీ పత్రిజీ సార్ గారికి, రమణ మహర్షులకి, మళ్ళీ ఈ జూమ్ సెక్షన్ మనకు అందిస్తున్నటువంటి రంగనాథ్ సార్కి,
లలిత మేడం మీకు, తర్వాత నాగమణి మేడంకు, జూమ్ సెక్షన్ లో పాల్గొంటున్న ప్రతి ఒక్క ఆత్మ బంధువులకి అందరికీ నా యొక్క ఆత్మ ప్రణామాలు మేడం. ఈ జూమ్ సెక్షన్ లో పాల్గొనడము నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను మేడం. చాలా అద్భుతంగా ఉంది మేడం. నాకు ఏదో కావాలనేసి కొన్ని రోజుల నుంచి నాలో తపన ఉండేది. అది ఎక్కడ పోతే ఫుల్ఫిల్ అవుతుందో నాకు అనేది తెలియదు. అది ఎందుకో ఒకసారి యూట్యూబ్ లో వచ్చేసి ఏంజిల్ సురేష్ మాస్టర్ గారి ఒక యూట్యూబ్ ఛానల్లో చూశాను. ఆ సార్ ప్రసంగం విన్నాను అనమాట. వింటే ఈ సార్తో మాట్లాడితే మనకేమన్నా దారి దొరుకుతుంది అనిపించింది. ఆ ఎస్ దాంట్లో వాళ్ళు వచ్చేసి ఒక నంబర్ ఇచ్చారు ఆ సార్ది. సరే సార్కి మాట్లాడదామంటే ఆ ప్రోగ్రామ్ కండక్ట్ చేసిన వాళ్ళు మళ్ళీ లైన్లోకి వచ్చారు. సార్ ఇట్లా ఏంజిల్ సురేష్ కృష్ణ గారిది మాకు నంబర్ కావాలంటే, అప్పుడు సార్ ఇక్కడ కాదు ఉండేది, ఆ నంబర్ పెడతాం మీరు కాంటాక్ట్ అవ్వని చెప్తున్నారు. ఆ సార్తో ఫోన్ చేస్తే అతను ఇప్పుడే రిప్లై ఇచ్చినాడు మేడం. వెంటనే రిప్లై ఇచ్చినాడు. ఆ సార్ దగ్గర మాట్లాడినాము. ఆ సార్ దగ్గర మాట్లాడితే, హలో మేడం, ఎస్ సార్. ఆ సార్ దగ్గర పావని మాట్లాడితే గారు అన్మ్యూట్ చేసుకోవద్దు, మ్యూట్ లో ఉండండి. అక్కడ ఆ సార్ దగ్గర మాట్లాడినాం మేడం. ఆ సార్ దగ్గర మాట్లాడితే నా భార్య హెల్త్ గురించి మాట్లాడినాం. నా భార్య వచ్చేసి 15 సంవత్సరాల కిందట కంటిన్యూగా 5 సంవత్సరాలు చేసింది ధ్యానం సోమందిపల్లిలో. ఆమె సోమందిపల్లి ధ్యానం చేసిన రోజులు నన్ను పిలిచింది, పాపం శాశక్తిలా పిలిచింది. నేనైతే ధ్యానానికి పోలే. ఆమెను వచ్చేసి శ్రీశైలం ధ్యాన మహాచక్ర జరిగినప్పుడు ఆమెను పంపించాను. మళ్ళీ హిందూపూర్లో జరిగినప్పుడు పంపించాను. పత్రిజీ సార్తో కూడా ఆమెకి క్లాసులు దాదాపు 4-5 క్లాసులు చేసింది అనమాట. ఆ సారు చెప్పిన ధ్యాన మహాచక్రాల్లో పాల్గొనింది. ఎందుకో ఒకసారి వచ్చేసి కడతాలకు వచ్చాను మేడం, నేను నా భార్య. కడతాలు వచ్చేసి ధ్యాన మహాచక్రానికి వచ్చాము. చాలా అద్భుతంగా ఉంది, ఇటువంటి సెక్షన్ లో మనం పాల్గొనాలి అని ఆ రోజు అనిపించింది. తర్వాత ఎందువల్ల మళ్ళీ అది సైడ్ అయిపోయింది అనమాట. ఈ సురేష్ మాస్టర్ గారి దగ్గర మాట్లాడేదానికి నా భార్య గురించి కొన్ని చెప్తే, నా భార్య 5 సంవత్సరాలు చేసినా నా భార్యకి హెల్త్ తగ్గలేదు, వెన్నునో పెట్టలే ఉంది అని చెప్తే, ఆ సార్ ఏం చెప్పినాడంటే, నీకు పూర్వజన్మల కర్మలు బట్టి అవి ఉంటాయి, నువ్వు పోలేదు అనుకుంటున్నావు, అవి ఎక్కువ చేసి వెళ్ళిపోతాయని ఆ సార్ చెప్పాడనమాట. అందుకే ఎట్లా సార్ అంటే, నేను ఒక మీకు కాంటాక్ట్ ఇస్తానని చేసి ఆ సారే మాకు ఈ జూమ్ సెషన్ లో మాకు లింక్ పంపించాడనమాట. అప్పటి నుంచి నేను కంటిన్యూ వస్తాను. మధ్య మధ్యలో ఏందని మా ఫంక్షన్లు పడినప్పుడు, నాకేమైనా పని పడినప్పుడు మిస్ అయ్యాను తప్ప అదే మనకైతే మిస్ కాలేదు. దీంట్లో ప్రతిరోజు పాల్గొంటున్నప్పుడు నా కోసమే వచ్చిన ఈ క్లాసులు. నా ప్రతి ఒక్కటి నా కోసమే. ప్రతి ఒక్కసారి చెప్తాడు కదా, చెప్పినప్పుడు అంతా నాలో ఒక లైట్ వెలుగుతుంది అనమాట. ఎంత బాగుంది ఈ జ్ఞానము, ఈ ధ్యానము. నా భార్య చెప్పినప్పుడు 15 సంవత్సరాల కిందటే పోయింటే నా లైఫ్ ఎట్లుంటా అన్నో అనే థాట్ నాలో వచ్చింది మేడం. ఎంత చక్కగా ఉందంటే, ఎవరికైనా కానీ మేడం, ఈ అవకాశం వచ్చినప్పుడు చేజార్చుకున్నప్పుడు దాని విలువ తెలుస్తుంది అనమాట. టైం అయిపోతుంది. టైం అయిపోయిన తర్వాత దాని యొక్క విలువ తెలిసినప్పుడు ముందే పోవాల్సిందా, నా కర్మ ఇది జరిగింది అనుకుంటాం. ప్రతి ఒక్కటి ఇంకా మన కర్మలు పోగొట్టుకునే టైం రాలేదన్నమాట. అందువల్ల ఇప్పుడు ఇంకా వచ్చినాయి. మనము ఆ స్థితి అంటాం లేదా సార్. ఇప్పుడు కోటి పూజ సమో స్తోత్ర, కోటి స్తోత్ర సమో జప, కోటి జప సమో ధ్యాన, కోటి ధ్యాన సమో లయ, ఇలా ఉంటుంది. అవి మనకు అంత స్టేజ్ రాలేకపోతే, ఇంకా మనం అందులో పాస్ కాలేకపోతే, అది అందుకుని ఇంకా ఫస్ట్ అంటే అక్కడే ఉన్నాము, అది పాస్ అయితే కదా నెక్స్ట్ క్లాస్కి వెళ్తాం. అవును మేడం. అలా ఇప్పుడు మీరు పాస్ అయ్యి ఈ స్టేజ్ ధ్యాన స్థితికి వచ్చినారనమాట. అప్పటికి ఇంకా కూడా పూర్తి లోపల ఆ పరిపక్వత రాలేదు. కాబట్టి మనకు ఈ అవకాశాలు కానీ వచ్చినా, మీకు అవకాశం అయితే ప్రతిరోజు ఉంది. అవును మేడం.
కానీ అందుకునే దాంట్లో మనం లేం. వాళ్ళు ఇలా ఇస్తున్నారు కూడా తీసుకునే స్థితిలో అప్పుడు మీ యొక్క శక్తి అనేది తక్కువ ఉంది. ఎప్పుడైతే ఆ శక్తి స్థాయి పెరుగుతుందో మీరు ఇందులోకి రాగలిగినారనమాట. అవును మేడం. వచ్చినాక అంటే ఓ ఇన్ని రోజులు రాలేదు అంటే ఇంకా ఎనర్జీస్ లేవు అప్పుడు, అవును మేడం. అందువల్ల రాలేకపోయినా. అయితే ఇప్పటికైనా వచ్చినాం కదా అనుకోవాలి. ఇప్పుడు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది మేడం. మళ్ళీ మన రంగనాథ్ సార్ దగ్గర మాట్లాడితే అది పోస్ట్ గురించి మాట్లాడినారు కదా, అది ఎవరు తీసుకోలేదు. అది నా వరంగా భావించి అది తీసుకుందాం అనుకుంటున్నాను. ఈ రోజు మేడం గారే కాల్ చేశారు, బెంగళూరుకి వచ్చి ల్యాప్టాప్ తీసుకెళ్ళండి అని చెప్పినారు. అందుకే పొద్దున్నే పోయి తీసుకొని వచ్చి దాన్ని ఎట్లా పాల్గొనాలి దాని గురించి నా బిడ్డ వచ్చింది బెంగళూరు నుంచి. ఆ బాబు ఉన్నందులో ఆ బాబు బాగా చదివి ఉద్యోగం చేస్తాను కాబట్టి ఆ బాబుతో చూపించుకోవచ్చు అనేసి పొద్దున్నే ట్రైన్ ఎక్కుతున్నాను మేడం. ట్రైన్ ఎక్కి నాకి దొరికిన అదృష్టాన్ని ఆ గురువుల దగ్గర నా యొక్క ఈ ధ్యాన మహాచక్రంలో నేను కూడా ఒక పావునై నాకు తెలిసినంతలో సేవ చేయాలనేసి ఆ సద్గురువుల్ని ఈ యొక్క అనంత విశ్వాన్ని ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ తుది శ్వాస వరకు నేను ధ్యానం విడిచిపెట్టకుండా నాకు సహాయం చేయాల్సిందిగా సద్గురువుల్ని ప్రతి ఒక్కరిని వేడుకుంటున్నాను మేడం. చాలా అద్భుతంగా ఉంది మేడం. అది ఎప్పుడైతే ఆనందాన్ని పొందుతామో ఖచ్చితంగా దాన్ని వదిలిపెట్టాలని అనుకోము. ఇంకా ముందుకెళ్ళాలి, ఇంకా లోతులు తెలుసుకోవాలి, ఇంకా హయ్యర్ చేరుకోవాలి, ఇదే ఉంటుంది తపన. చాలా మంచిగా చేస్తున్నారు సార్. సేవ చేయండి. ఆ సేవ ద్వారా ఎన్నో మార్పులు వస్తాయి మన జీవితంలో. ఎదుగుదల అనేది అద్భుతంగా ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. ఆధ్యాత్మికంగా కానీ మన ఇంటి పరంగా కానీ అన్ని విధాలా కూడా ఎదుగుదల అనేది ఖచ్చితంగా ఉంటుంది. సేవనే హైయెస్ట్, అక్కడ హైయెస్ట్ పొజిషన్ సేవ కాబట్టి ఖచ్చితంగా చేయండి. ఇంకా మనకు యాక్చువల్ గా మహోత్తర్ ఫౌండేషన్ లో ప్రతిరోజు ధ్యానము ఆత్మజ్ఞానము ఉన్న శుక్రవారం అంటే సమగ్ర జీవన శైలి ఉంటుంది, శనివారం ప్రత్యేక కార్యక్రమం ఉంటుంది అనమాట. మనకు ఏమి తెలుసో అది షేర్ చేసుకోవడం, అంటే ఒక పద్యాలు గాని శ్లోకాలు గాని పాటలు గాని ఏదైనా సరే మనలో ఉండే సృజనాత్మకతను బయటికి చెప్పడం. కాబట్టి ఈ రోజు మీకు ఏమొస్తుందో అది చెప్పాలి. అవును మేడం. ఏం చెప్తారు? ఈ రోజు నేను ధ్యానంలో కూర్చున్నాను మేడం. ఈ రోజు ధ్యానంలో కూర్చుంటే 5:30కే కూర్చున్నాను కదా. మా వీధిలో ఒక అతనికి హెల్త్ బాగలేదు, అది నాకు తెలియదు. అతను ధ్యానంలో పదే పదే కనిపించినాడు మేడం. ఎందుకు ఈ మనిషి ఇలా కనిపిస్తున్నాడు అనేసి నేను ఈ ఊరికి వచ్చి 15 సంవత్సరాలు అయింది. వాళ్ళ ఇంటికి ఎప్పుడు పోలే నేను. సరే అనేసి ధ్యానం అంతా ముగించుకునేసి వాళ్ళ ఇంటికి పోయాను. పోయి వాళ్ళు మాకు కొంచెం దూరంగా బంధువులే. పోయాను, ఏమన్నా ఆరోగ్యం ఎట్లా ఉంది అని బాగా వాళ్ళని కుశల ప్రశ్నలు వేశాను. కాబట్టి అతనికి ఏమో ఇక్కడ ఆపరేషన్ చేశాడంట మేడం. అతను స్మోక్ ఎక్కువ చేసి ఇక్కడంతా ఏమో ట్రబుల్ అయిపోయి తినే కూడా కాలేదన్నమాట. అతనికి తినే కూడా కాకుంటే ఎందుకు ఈ మనిషి ఇట్లా కనిపించినాడు అనేసి పదే పదే ఆలోచన చేసినాను. సరేలే ఎట్లయితే ఏముంది, కనిపించినాడు కదా, పోయి మాట మాట్లాడించుకోతామని పోయినాను. అతను అడిగితే ఇట్లా ఉంది సమస్య అని చెప్పాడు. అందులో వచ్చేసి మనకి రంగనాథ్ సార్ గారు చెప్పిండేది శివంభూ చికిత్స నేను ఈ వారం నుంచి చేసుకుంటున్నాను. ఈ వారం నుంచి చేసుకుంటుంటే నాకు కాళ్ళ నొప్పులు ఉండేటివి అవి దూరం అయిపోయినాయి ఆటోమేటిక్ గా. ధ్యానాన్ని కూర్చుంటే మీకు కూడా చెప్పాను మేడం నాకు జోమ్ వస్తుంది అనేసి. ఇప్పుడు 3 గంటల సేపు కూర్చున్నా కూడా జోమ్ అనేది తెలుస్తలేదు. ప్లస్ వచ్చేసి నాకు ఊపిరి ప్రాబ్లంగా ఉండేది, అసలు అది ఏమీ లేకుండా అయిపోయింది మేడం. నా కఫం అనేది ఆటోమేటిక్ గా దాదాపు 70% తగ్గిపోయింది. అవును సార్, అందుకే అద్భుతము శివంభు అనేది అద్భుతం. నేను సార్ గారు చెప్పిండేది చేసినాను, తెలిసి తెలియక చేసినాను అనమాట. తెలిసి తెలియక చేసిన ఇంత ఫలితం వచ్చింది కదా, ఇంక దీన్ని ప్రతిరోజు కంటిన్యూగా చేస్తే ఎట్లుంటుంది అనే ఆలోచనలో నేను చాలా బాగా అద్భుతంగా ధ్యానంలో కూర్చుంటే అతను వచ్చినాడు. అతని దగ్గరికి పోయి చెప్తే అతని ఆహార అలవాట్లన్నీ తెలుసుకున్నాను, ఎందుకు ఇట్లా చెప్తే అతను ఓన్లీ లిక్విడ్ తీసుకుంటున్నాడు మేడం, వేరే ఏమి తీసుకుంటా లేదు. 2 రోజుల క్రితం వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కలిసినారంట, వాళ్ళందరూ తింటున్నారు, ఇతను తినలేదనేసి బాధపడుకుని నా ముందు ఏడ్చినాడు అనమాట. అనా మీకేం ప్రాబ్లం లేదు, నాకు తెలిసిందే చెప్తాను, అది ఎందుకు మీరు నాకు కనిపించడం నాకు తెలియదు, ఆ భగవంతుని దయ, ఆ
ప్రకృతి సంకల్పం మీరు నాకు కనిపించినారు. నాకు తెలిసింది చెప్తాను, మీరు చేయండి అని చెప్పినాను. శివము చికిత్స గురించి చెప్పాను. ఏమోనైనా ఆ భగవంతుడే నిన్ను మా దగ్గర పంపించినాడు. అందులో ఈ రోజు ఏకాదశి. భగవంతుడే నిన్ను నీ స్వరూపంలో నా దగ్గర పంపించాడు. ఇది తప్పకుండా చేస్తాను అని చెప్పాడు. నేను వాళ్ళకి చెప్పొచ్చినాను, ఒక్క నెలలో మీరు బాగుంది, బాగలేసి అందరి ద్వారా అందరూ ఎట్లా తింటారో మీరు కూడా అలాగే తింటారు అని వాళ్ళకి చెప్పొచ్చినాను. వాళ్ళు చాలా సంతోషపడినారు మేడం. ఈ రోజు నుంచి తప్పకుండా ఓన్లీ మార్నింగ్ మాత్రమే చెప్పాను మేడం. నాకు అందుబాటుకే తెలుసు, ఎక్కువ తెలియకుండా చెప్పకూడదు. మార్నింగ్ మాత్రమే మనం శివం చికిత్స చేసుకోవాలని చెప్పాను మేడం. వాళ్ళు చేయొచ్చు చాలా సార్. ఎప్పుడైనా చేయొచ్చు. ఆ, అయితే ఇది ఆహార నియమాలు ఏంటంటే మసాలాలు కానీ ఆ, ఏమంటాము ఇట్లా ఎక్కువ ఉప్పు కారాలు ఉండే ఫుడ్ తీసుకోకుండా ఆ, అంటే ఇప్పుడు రాత్రిపూట అనేసరికి సాత్విక ఆహారమే ఉంటుంది, లైట్ గా ఉంటుంది కదా తిండి. ఆ, పొద్దు ఆ, నుంచి ఒకవేళ ఏం తిన్నా అది వెళ్ళిపోతుంది. రాత్రి అయితే ఆ, లైట్ గా తీసుకోమని చెప్తాం, ఎక్కువ ఏం తీసుకోవద్దండి అని చెప్తాం కదా. అది ఆ, కూడా తొందరగా డిన్నర్ అయిపోయి చేయండి అని చెప్తాం. డిన్నర్ అయిపోయి ఆ, చేసిన తర్వాత ఇంకా ఆ, వాటరే తీసుకుంటూ రాత్రి పడుకునే ముందు యూరిన్కి వెళ్ళి పడుకుంటే పొద్దున్నేకి మళ్ళీ ఆ, ఫ్రెష్ యూరిన్ తయారవుతుంది. అలాగే ఇప్పుడు అవును అతనికైతే ఏ మసాలాలు లేవు, ఏమీ లేవు, అంత లిక్విడ్ అవును ఆహారం మేడం. లేదు. కాబట్టి అవును మేడం. చక్కగా తీసుకోవచ్చు సార్, ఏం పర్వాలేదు, అవును మేడం. ఎప్పుడైనా తీసుకోవచ్చు. అయితే అవును అదే పొద్దున తీసుకోవచ్చు అర్లీ మార్నింగ్, ఆ తర్వాత అవును మళ్ళీ కూడా మధ్యాహ్నము రాత్రి ఎప్పుడు పోయినదంతా కూడా తీసుకోవచ్చు అని చెప్తారు సార్. ఏమంటే అవును మనము బయట ఎక్కడన్నా ఉండడము లేదు, మనం అవును మధ్యాహ్నం పూట తీసుకునే ఆహారం సరైనది అయి ఉండకపోతే అన్నట్టు అవును చెప్తాం, అవును అంతే తప్ప ఆ అవును ఉత్త లిక్విడ్ అయినప్పుడు ఎందుకు సార్, చక్కగా తీసుకోవచ్చు. అవును మేడం. కాబట్టి అట్లా ఇందులో చెప్పచ్చు మీరు ఆయనకు. అవును ఫస్ట్ అలవాటు చేయనియండి ఎర్లీ మార్నింగ్ ది, తర్వాత అవును మేడం. కొంచెం పొద్దున మళ్ళా రాత్రికి కూడా 3 పూట్ల కూడా తీసుకోమని చెప్పచ్చు. ఉమ్, తొందరగా రికవర్ అవుతారు. ఈ 10 రోజుల తర్వాత మళ్ళీ పోయి కలిసి వస్తాను మేడం. ఎట్లుందని కనుక్కొని లేదు వస్తాను. సార్, ఖచ్చితంగా చేయండి. అది అద్భుతం సార్. ఏదైతే ఇంత తొందరగా మీరు ఇక్కడికి కనెక్ట్ అయ్యి అందులో ఆ, కూడా ఆ బాగలేని వ్యక్తి మీకు లోపలికి వచ్చాడు అంటే మీ ద్వారా ఆ, ఆయనకు ఓ, ఒక దిశానిర్దేశము ఇవ్వడం జరుగుతుంది మాస్టర్స్. అంటే వాళ్ళు ఆ, వాళ్ళకు మీరు కనెక్ట్ అయ్యారు. అవును మేడం. ఏదైతే విశ్వానికి కనెక్ట్ అవ్వడం అంటారే అది ఆ, జరిగిందనమాట. వాళ్ళ ద్వారా ఆ, ఆ ఎనర్జీస్ మీకు రావడము, వాళ్ళ ఆ, ద్వారా మీరు కనెక్ట్ అయ్యి మీకు ఒక మెసేజ్ ఇచ్చినట్టు ఆయన యొక్క సమస్యను. అవును మేడం. అంటే అంత హయ్యర్ స్థితికి మీరు వచ్చిన కొద్ది కాలానికే వెళ్ళారు. ఆ అదంతా అంటే బాగుంది మీలో మేడం. ఆ ఎనర్జీస్ బాగా ఉన్నాయి అని అంటే ఆ, ఒక మెసేజ్ రావడం కదా అది, అది ఆ, అద్భుతం. ఉమ్. అవును మేడం. మంచి స్టేజ్ లో ఉన్నారు సార్. అదే ఉమ్. ఏమంటాం, వచ్చామా లేదా కాదు, బుల్లెట్ దిగిందా లేదా అని, అలా అన్నమాట. రావడమే అవును అద్భుతంగా చేస్తున్నారు అవును. చక్కగా. ఉమ్. మంచి సార్ గారు చెప్పిండు ముద్రలు భలే బాగా నచ్చినాయి మేడం నాకు. ఎక్స్పీరియన్స్ బాగా అవును షేర్ చేశారు సార్, బాగుంది. అవును అవును మంచి ఎక్స్పీరియన్స్ వచ్చింది. అవును. గ్రేట్. ఓకే మేడం. ఈ అవకాశం ఇచ్చిన మహావతార్ ఫౌండేషన్ కు, మీకు, ప్రతి ఒక్కరికి పేరు పేరున ఆత్మ ప్రణామాలు మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. మరి మీరు ఏమన్నా ఒక పాట గాని, పద్యం గాని, శ్లోకం గాని ఏదైనా చెప్పాలి కదా ఈరోజు ప్రత్యేక కార్యక్రమంలో. అనుభవాలు పంచుకున్నారు, అది కూడా ఇందులో అవును భాగం కాదన్నాను. అయితే అవును మేడం. మనకి ఏది వచ్చిందో అది కూడా చెప్పాలి కదా. ఏం అవును చెప్తారు? ఒక వేమన పద్యమైనా చెప్పచ్చు, ఒక శ్లోకమైనా చెప్పచ్చు, ఒక మీకు వచ్చిన అవును పాట ఏదైనా ఉన్నా చెప్పచ్చు. అవును. ఉమ్. పాటలు అయితే ఉన్నాయి మేడం, చాలా ఉమ్. పెద్దగా ఉంటాయి. పర్వాలేదు సార్, ఈ ప్రోగ్రామే అవును దానికోసం పెట్టింది. అసలు మేము స్టార్ట్ అయిన కొత్తల్లో అయితే ఆ, అవును అసలు ఎంత తొందరగా మాకు టైం అయిపోయింది, 12 అయిపోయేది. అందరూ అవును పార్టిసిపేట్ అయ్యేవాళ్ళు, పాటలు చెప్పేవాళ్ళు, కవితలు అవును చెప్పేవాళ్ళు, పద్యాలు చెప్పేవాళ్ళు, పోటీపడి అవును అవును పోటీపడి మేము పాడతామని పాటలు పాడేవాళ్ళు. అవును అట్లా మేడం. ఎప్పుడైపోయిందో తెలియదు మాకు 12. అవును మేడం. అంత అద్భుతంగా సారు అప్పుడు కంటిన్యూగా 3 మంత్స్ వచ్చారు నైట్ సెషన్. ఉమ్, ఉమ్, అంత అద్భుతంగా ఉండేదన్నమాట. ఇవే కావాల్సిండేది. అవును మేడం. ఎస్ సార్. మళ్ళీ అట్లా పాట పాడమంటారు మేడం. ఆ, అదే కదా ఓ- కావాలి. ఒక సెకండ్ మేడం, బుక్ తెచ్చుకుంటాను. ఆ,
ఎస్ మాస్టర్స్, తొలి ఏకాదశి సందర్భంగా ఒక మెసేజ్, అంటే నారద మహర్షి ద్వారా వచ్చిన సందేశం అన్నమాట. నారద మహర్షి వారు ఒక మేడం గారికి సందేశం ఇవ్వడం జరిగింది. ఏంటి అంటే అందరూ ధ్యానం చేస్తూ ఉంటాము, కానీ ధ్యానం చేస్తున్న ప్రాపంచికంలో ఉన్నప్పుడు ప్రతి ఒక్కరికి ఏదో ఒక రకంగా వాళ్ళ ఇంట్లో సమస్యలు కానీ లేదు ఆర్థిక సమస్యలు ఏదో ఒక రకంగా వచ్చి వాళ్ళు కొంచెం డివియేట్ అయిపోతూ ఉంటారు. లేదు ఒకరు ఏదన్నా మాట్లాడించినారు, దాన్ని కంట్రోల్ చేసుకోకపోవడం కానీ, మళ్ళీ దాని నుంచి ఇంకొక మాట పెరగడం, ఇట్లా ఏదన్నా ఉన్నప్పుడు మనకు ఏదన్నా ఇబ్బందికరంగా అనిపిస్తే ఒకటే, నేను ఆత్మస్వరూపాన్ని అంటే నేను ఈ శరీరాన్ని కాదు. ఇది ప్రతి ఒక్కరు మామూలుగా క్లాసులో చెప్తూనే ఉంటారు అనమాట. మనకు వచ్చిన మెసేజ్ ఇది. నేను ఆత్మస్వరూపాన్ని, నేను ఈ శరీరాన్ని కాదు. ఇక్కడ ఏది వచ్చినా ఈ శరీరానికి, అది నాకు కాదు అని మనల్ని మనము ఎంకరేజ్ చేసుకోవడమే. అంటే అది అనుకుంటాం కానీ తెలిసే ఉంటుంది, కానీ ఆ టయానికి మనకు ఎరుక రాదు. ఒకరు ఏదన్నా మాట్లాడిన రెండో మాట దబక్కని మాట్లాడేస్తాం అనమాట. అంటే వెంటనే మనలో ఉండే ఆ గుణాలు పూర్తిగా కంట్రోల్ కాక ఆ రకమైన కంట్రోల్ మనకు రాదు. సాధారణంగా ఉంటే ఓకే అని యాక్సెప్ట్ చేస్తూ ఉంటాం, కానీ ఒకరు ఏదైనా మాట్లాడితే లేకపోతే వెంటనే తిరిగి మాట్లాడడం కానీ రియాక్ట్ అయిపోతూ ఉంటాం. అలా కాకుండా ఎప్పుడూ నేను ఆత్మస్వరూపాన్ని, ఇది నాకు కాదు, నేను దేహాన్ని కాదు, అలా ఆ రకమైన భావనలో ఎప్పుడు సాధన చేసుకుంటుంటే ఆయన ఎప్పుడు నారాయణ నారాయణ అనుకుంటూ ఉంటాడు కదా, అలా సాధన చేసుకుంటూ ఉంటే అందులోంచి బయటపడగలుగుతాము అని చెప్పడం జరిగిందనమాట. థ్యాంక్ యూ. ఎస్ సార్. ఓకే మేడం. ఓకే మేడం, పాడతాం మేడం. జై గురుదేవ. వెతికితే అగుపడని వస్తువు ఎక్కడున్నది చూడరా, మదియ తంబుగా సాక్షి పెట్టి మనసులో శోధించరా. వెతికితే అగుపడని వస్తువు ఎక్కడున్నది చూడరా, మదియ తంబుగా సాక్షి పెట్టి మనసులో శోధించరా. ఆది మధ్యము లేనిది ఆనాది అంత్యమాయరా, వాది లేని సాధు జనులకు బోధ చేయుచుందిరా. వెతికితే అగుపడని వస్తువు ఎక్కడున్నది చూడరా, మదియ తంబుగా సాక్షి పెట్టి మనసులో శోధించరా. ఇంటి వెనక బావిరా, నీళ్లు లేని చెలిమిరా, కప్పలైదు త్రాగి జలము ఊట లేకుండాయరా. వెతికితే అగుపడని వస్తువు ఎక్కడున్నది చూడరా, మదియ తంబుగా సాక్షి పెట్టి మనసులో శోధించరా. పేరు లేని ఊరురా, దారి లేని బాటరా, నోరు లేని వాడు కలసి పేరు సంగతి తెల్పెరా. వెతికితే అగుపడని వస్తువు ఎక్కడున్నది చూడరా, మదియ తంబుగా సాక్షి పెట్టి మనసులో శోధించరా. బునది లేని బంగ్లరా, దూల స్తంభం లేవురా, అనది వాడు బునది వేసి సనద్దుని గావించెరా. వెతికితే అగుపడని వస్తువు ఎక్కడున్నది చూడరా, మదియ తంబుగా సాక్షి పెట్టి మనసులో శోధించరా. పుచ్చుకొనను ఇవ్వను బేరము లేకుందిరా, త్రాసు పెట్టిన తూకమునకు రాదు సంచికి మూటరా.
వెతికితే అగుపడని వస్తువు ఎక్కడున్నది చూడరా, మదియతంబుగా సాక్షి పెట్టి మనసులో శోధించరా. పేరు లేని చెట్టురా, బుడమలేని కొమ్మరా, కాళ్ళు చేతులు లేని వాడు పట్టుకొని చెట్టెక్కెరా. వెతికితే అగుపడని వస్తువు ఎక్కడున్నది చూడరా, మదియతంబుగా సాక్షి పెట్టి మనసులో శోధించరా. పూతలేని కాయరా, తొడిమలేని పండురా, కోత పడని పండు కోయగ పురుగులే తిన్న తీపురా. వెతికితే అగుపడని వస్తువు ఎక్కడున్నది చూడరా, మదియతంబుగా సాక్షి పెట్టి మనసులో శోధించరా. వానలేని పైరురా, విత్తులేని పంటరా, కానరాని కళ్ళమూలో ధాన్య రాశి తూర్పెత్తెరా. వెతికితే అగుపడని వస్తువు ఎక్కడున్నది చూడరా, మదియతంబుగా సాక్షి పెట్టి మనసులో శోధించరా. బాల చిన్నది వయసురా, శిరసుతో 10 కనెనురా, తాలిబొట్టు లేని దానికి తనయుడే మగుడాయరా. వెతికితే అగుపడని వస్తువు ఎక్కడున్నది చూడరా, మదియతంబుగా సాక్షి పెట్టి మనసులో శోధించరా. రేయి కాని పగలురా, పగలు రేయి జగమురా, యుగము 4 జగములాయను పగలు ప్రపంచమాయరా. వెతికితే అగుపడని వస్తువు ఎక్కడున్నది చూడరా, మదియతంబుగా సాక్షి పెట్టి మనసులో శోధించరా. కాళ్ళు లేని గురువురా, శిర కరుము లేనిది మ్రొక్కెరా, కనులు లేని వాడు చూచి చెవిటి వానికి తెల్పెరా. వెతికితే అగుపడని వస్తువు ఎక్కడున్నది చూడరా, మదియతంబుగా సాక్షి పెట్టి మనసులో శోధించరా. గురువు లేని శిష్యుడురా, శిష్యుడు కాని గురువురా, గురు శిష్యుల సందు తెల్పిన నాదుడెవ్వడ చూడరా. వెతికితే అగుపడని వస్తువు ఎక్కడున్నది చూడరా, మదియతంబుగా సాక్షి పెట్టి మనసులో శోధించరా. ఎండకెండక వాన తడియక అగ్నికాల కుందిరా, దండిగా భ్రూమధ్యమందున కూడి ఆడుచుందిరా. వెతికితే అగుపడని వస్తువు ఎక్కడున్నది చూడరా, మదియతంబుగా సాక్షి పెట్టి మనసులో శోధించరా. ధరణిలో చిప్పగిరి భంబం వెలసిన సద్గురువురా, స్థిరముగా షేక్ అబ్దుల్ దాసుకు వస్తు సంగతి తెల్పెరా. వెతికితే అగుపడని వస్తువు ఎక్కడున్నది చూడరా, మదియతంబుగా సాక్షి పెట్టి మనసులో శోధించరా. జై గురుదేవ్ మేడం. ఎవరు రాశారు సార్ ఈ పాట? భజన పాట మేడం ఇది. భజన పాట. అవును ఎవరు మేడం. రాశారో తెలుసునా మీకు? తెలుసు మేడం. ఎవరు రాశారు? చిప్పగిరి బొమ్మం స్వామి మేడం. ఆహా, అవును ఎంత మేడం. అద్భుతంగా ఉందో! మొత్తం ఆత్మజ్ఞానం అంతా ఇందులోనే ఉంది. అంతా అవును మేడం. ఆత్మ మీదే రాశారు. ఎంత అవును మేడం. తరించారో ఆయన. అవును మేడం. ఆ, చాలా అద్భుతంగా ఉంది సార్. దీని లోతులకు వెళ్ళి అర్థం తెలుసుకొని
ఆ, ఇంతకంటే మించిన ఆత్మజ్ఞానం ఇంకేం లేదు. ఈ ఈ ఒక్క స్వామి పాట జీవ సమాధి అయింది మేడం. ఈ ఒక్క పాట అర్థం తెలుసుకుంటే ఆ, మొత్తం అంతా స్పిరిచువాలిటీ అంతా అక్కడే ఉంది. అవును మేడం. ఎంత అద్భుతంగా ఉంది. చాలా అద్భుతం. ఈ పాటలు చాలా ఉంటాయి. మీరు ఈ బుక్ అంతా ఆ స్వామి మేడం. ఈ ఆ, బుక్ అంతా కొన్ని అర్థం కాలేదు, కొన్ని అర్థమైనాయి. వెనకాల బావి ఉంది, అందులో 5 కప్పలు ఉన్నాయి అన్నారు. ఆ, అంటే అర్థం కాలేదు సార్. దానికోసం మేడం వెనుకలు బాగా అంటే చెప్తాను మేడం. దానికి నాకు తెలిసిన అర్థం చెప్తాను. ఉమ్, మేడం అంతా మన ఆత్మ గురించి చెప్పాడు మేడం. ఆ, మన ఆత్మలో ఏముండాయో దాన్ని సరిచూసి చెప్పినాడు. ఇంటి వెనుక బావిరా, బావిలో 5 కప్పలు. చెలిమి లేని నీళ్లురా, ఆ, ఆ నీళ్లు తాగి కప్పలైదు త్రాగి జలము ఊట లేకుండా ఎరా. పంచప్రాణాలనే. అవును మేడం. అంతా మన పంచప్రాణాల గురించి, మన ఆత్మ గురించి మనం ఎంత తెలుసుకోవాలి, ఎంత చాలా చక్కగా ఉంది మేడం. మళ్ళీ ఎంత బుక్ స్వీకరించినారు సార్, చాలా బాగుంది అసలు. ఇట్లా పాటలు ఎన్నో ఉన్నాయి మేడం. చాలా అద్భుతంగా ఉంటాయి. మేము ఎప్పుడు ఈ పాటలు పాడుతూ ఉంటాము. ఎస్ సార్, ఫస్ట్ ముందు సెషన్స్ లో ఖచ్చితంగా దీన్ని కంటిన్యూ చేయండి, చాలా బాగుంది. మాకు దొరికిండే గురువు మేడం ఈ గురువు. ఇది ఇంకేం సార్, చెప్పాలంటే మేడం, మొత్తం అక్కడే ఉంది ఆత్మజ్ఞానం అంతా సార్. మేడం మాది ఈ స్వామితో మాకు చాలా అద్భుతాలు జరిగినవి చెప్పాలంటే, నేను చవి చూశాను మేడం ఆ తాత దగ్గర. ఆ తాత జీవ సమాధి దాదాపు 57 సంవత్సరాలు అయింది. మేము అతను కొలుస్తూ ఉన్నాము. మాకు ఎప్పుడన్నా సమస్య వచ్చిందంటే అతను తెల్లవారు 4 గంటలకు అట్లా వస్తాడు మేడం ఇంటికి. కలలోకి వచ్చి మనకి ఏముంది అని చెప్పిపోతాడు. అది నా సొంతంగా చెప్పాలంటే ఆ విషయము, నేను పట్టు చీరలకి డిజైన్లు కట్టకపోతాను జాగాడలో. డిజైన్లు కట్టకపోయినప్పుడు ఇది జరిగి దాదాపు అంటే ఒక 8 సంవత్సరాలు ఉంటుంది మేడం. నా కొడుకు 6వ తరగతిలో ఉండే. 6వ తరగతిలో ఉన్నప్పుడు వచ్చేసి వాళ్ళకి సైన్స్ ఫేర్ చేయాలనేసి వాళ్ళకి టీచర్ ఏమో చెప్పినాడు. అన్ని బొమ్మలు అతికించుకోరాలనేసి చెప్పింటే అతను వచ్చేసి వాళ్ళ అమ్మ దగ్గర డబ్బులు తీసుకొని ఫెవికిక్ తీసుకొని ఆ బొమ్మలకి అంతా అతికించుకుంటా కూర్చున్నాడు మేడం. వాని వయసు అప్పుడు ఒక 10 ఏళ్ళు 12 సంవత్సరాలు ఉంటాయి. ఇట్లా ఫెవికిక్ ఉంటుంది, ఇట్లా ఇట్లా వేస్తాడు. అది రాలేదనేసి ఇట్లా బొక్క పెట్టినా కూడా గట్టిగా ఇట్లా అంటే 2 కళ్ళ మీద పడింది మేడం. రియల్ గా పడింది. ఆ రోజు నాకు ఫోన్ చేశారు నా భార్య, ఇట్లా ఇట్లా జరిగింది అనేసి. చేస్తే సరే డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళండి బాబుని అని చెప్తే, డాక్టర్ దగ్గరికి పోతే 2 కన్నుగుడ్ల మీద ఆ ఫెవికిక్ పడింది అనమాట. ఫెవికిక్ పడితే వీళ్ళకి కొంచెం ఇబ్బంది అవుతుందమ్మా, చూపు తగ్గే అవకాశాలు ఉన్నాయి, పెద్ద డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళండి అని చెప్తే సరేలే అనేసి ఆ రోజు డాక్టర్ దగ్గర చూపించుకొని చుక్కల మంది వేసి పండుకున్నారు. పడుకుంటే నాకు చెప్తే సరే పడుకోండి పొద్దున్నే వస్తానని చెప్పిన. నేను అందుబాటులో లేను. ఆ రోజు నా భార్య కొంచెం బాధపడి పనుకొనేసింది. మేము ఏం చేసామంటే మా అబ్బాయి పుట్టినప్పుడు పేరు ఎవరిని అడిగినలే. బాబు పుడితే స్వామి నీ పేరు మొదటి అక్షరం వచ్చేటట్లు పెట్టుకుంటాననేసి స్వామి పేరు బొమ్మం స్వామి, నేను భరత్ కుమార్ అని పెట్టాను అనమాట. నా కొడుకు చిన్న పిల్లోడు కదా, ఎక్కువ తులుగా అతి చెప్పిన మాట ఇండు, అతను చేసేది మొండిగా చేస్తాడు, అయితే కరెక్ట్గా చేస్తాడు. ఏ విధంగా మనం చెప్పినా ఇండు అనమాట. తను ఏమనుకుంటే అదే చేస్తాడు. అది పడింది కదా ఎట్లా అనేసి ఆ రోజు బాధపడి పనుకునేసి నా భార్య. తాత తెల్లారుజాము 3 గంటలకు వచ్చినాడు. వచ్చి ఏమ్మా ఎవరిని అడుక్కోకుండానే నా పేరు పెట్టుకున్నారు కదా, మీరు అంత ఆషామాషి అనుకున్నారా, ఏం తమాషా చేస్తారా అని అడిగినాడు తాత నా భార్యని. తాత మేము మీతో నమ్మినాము, మీరు ఏం చేసినా మాకు సంతోషమే, పాలు ముంచినా మీరే, నీటి ముంచినా మీరే, సర్వము ఏం చేసినా మీరే, మిమ్మల్ని నమ్మినాం ఏమన్నా చేయండి అని చెప్పింది. సరేలే అట్లా మాట్లాడినారు. తాత వెళ్ళిపోయినాడు అనమాట. పొద్దునే లేచి చూసాము, అబ్బాయి మామూలుగానే బుక్కులు తీసుకొని క్లాస్కి వెళ్ళిపోయినాడు. మళ్ళీ సాయంకాలం పోయి డాక్టర్ చూపించి ఏమ్మా ఇది బాగుంది అని. ఆశ్చర్యం మేడం.
చాలా అద్భుతం అది. ఆ తాతను నమ్మితే ఇటువంటి సన్నివేశాలు చెప్పాలంటే మేడం దాదాపు అంటే ఒక 2 గంటలు పడుతుంది మేడం. ఆ తాతతో నాకు అన్ని అనుబంధాలు ఉన్నాయి. చాలా ఎస్ సార్, అద్భుతం మేడం. మనకు ప్రతి శనివారం ఉంది ఇదే ఆ, రకంగా. ఇంకా ఆ, నెక్స్ట్ మీరే హోస్ట్ ఉంటారు కాబట్టి ఆ, వచ్చిన అందరికీ కూడా ఈ అనుభవాలు మన ధ్యానం అంటే యాక్చువల్ గా అప్పటికే మీరు వాళ్ళతో లయం అయ్యారు కాబట్టి, ఆ, వాళ్ళు కనెక్ట్ అయ్యారు కాబట్టి అప్పుడు మనకు తెలియదు. మీరు అన్నారే నాకు తెలియదు ఈ ధ్యానం అని, కానీ మీకు అప్పటి నుంచి ఉంది. ఆ, అదే లయం అవ్వడం అంటే. ఆ, అయితే అప్పుడు తెలియదు ఈ స్థితిలో ఉన్నారని. వాళ్ళు అవును మేడం. కనెక్ట్ అవ్వడం అంటే ఆ గురువులు అంత ఈజీ కాదు. ఆ, వాళ్ళతో కనెక్షన్ ఉంది మీకు. అయితే అవును పూర్తిగా ఎరుక లేకపోయింది అంటే ఇది చేస్తున్నారు. అవును ఆధ్యాత్మిక అవును మేడం. కీర్తనలు పాడుతున్నారు, అంతా ఉంది చక్కగా, అవును ఎప్పటి నుంచో ఉంది. అయితే అవును గమనించలేకపోవడం ఒక్కటే, అంతే తప్ప ఇంకేం లేదు అక్కడ. అవును అద్భుతమైన అనుభవాలు షేర్ చేసుకున్నారు మీరు. అవును మేడం. అద్భుతమైన అసలు ఆ పాట ఎంత బాగుందో, ఆ అవును అర్థము కూడా చాలా బాగుంది సార్. దాన్ని మేడం. మీరు పాడుతూ ఉంటే అసలు ఎక్సలెంట్ అవును ఉంది. మొత్తం ఆత్మజ్ఞానం అంతా అందులోనే ఉంది. ఎంత అవును. బాగుంది ఇది అనిపించేసి. అంటే ఏం చెప్పినారు మేడం, వెతికితే అగుపడని వస్తువు ఉమ్, ఎక్కడున్నది చూడరా అంటే మన మనసులో మేడం. అంతే, లోపలే ఏమి ఇంటర్నల్ గా ఉంది. అవును మేడం. అదే ఆత్మ, అదే దాన్ని దాన్ని పట్టుకోవడం కోసమే కదా ఇదంతా ప్రయత్నం అంతా కూడా. అందుకే అవును నేను మేడం. ఆత్మస్వరూపాన్ని, నేను ఆత్మస్వరూపాన్ని అనుకుంటా ఉంటాం, కానీ ఆ లోపల ఉండి ఆత్మ అవును సాక్షాత్కారం పొందితే అది అవును ఆత్మ. ఆ తర్వాత మనలో చూసుకున్నది అవును అన్నిటిలోనూ చూసుకునేది బ్రహ్మజ్ఞానం. ఫస్ట్ అవును మేడం. ఆత్మజ్ఞానం, నేను అవును మేడం. ఆత్మను తెలుసుకోవడము. ఆ తర్వాత ఉమ్. అందరిలోనూ అదే బ్రహ్మతత్వం ఉంది అని తెలుసుకోవడమే బ్రహ్మజ్ఞానము. అవును మేడం. ఇదే మెయిన్ అనమాట. ఈ అవును తెలుసుకోవడంలోనే ఈ ప్రయాణం అంతా. అది అవును అద్భుతంగా రాశారు ఆయన. సూపర్ గా ఉంది సార్. ఉమ్. థ్యాంక్ యూ. ఓకే మేడం. ఈ అవకాశం ఇచ్చిన మీ ప్రతి ఒక్కరికి, రంగనాథ్ మాస్టర్ గారికి, మీకు ఈ జూమ్ సెక్షన్ లో పాల్గొంటున్న అందరికీ పేరు పేరున ఆత్మ ప్రణామాలు మేడం. థ్యాంక్ యూ. ఓకే మేడం. ఏమైనా మాట్లాడతారా కృష్ణకుమారి గారు, శోభారాణి గారు? హరి అమరని. ఎస్ సార్, మాట్లాడతారా? ఓకే అండి. ఈరోజు ప్రత్యేక అర్థం చాలా అద్భుతంగా జరిగింది. ఒక మంచి స్టోరీ, లైవ్ గా జరిగింది ఒక స్టోరీ రవీంద్ర సార్ ద్వారా. అలాగే అద్భుతమైన కవిత వెంకటప్రసాద్ సార్ ద్వారా. అలాగే అద్భుతమైన పాట, ఆత్మజ్ఞానాన్ని అందించే పాట మీ ద్వారా. చాలా అలా కొత్త వాళ్ళు పరిచయం కావడము చాలా బాగా జరిగింది సార్. నేను ఫస్ట్ ప్రత్యేక కార్యక్రమం అనుకొని మాస్టర్స్ ఏం దొరకలేదు ఈరోజు. ఫోన్ చేస్తే ఎవరు ఎత్తలేదు. ఏంట్రా బాబు ఇది అనుకున్నా. సరే ఇంకేదో డిజైన్ అయి ఉంటుందిరా ఈరోజు అనుకొని, ఏకాదశి కదా ప్రత్యేక అవును మేడం. కార్యక్రమం పెడదాము. పైగా ఈ మధ్య కాలంలో పెట్టనే లేదు, అవును దీనికి కేటాయించాలని ఉందేమో అని. అయితే ఎక్కడో ఒకటి అనమాట సంశయం, ఏం జరుగుతుంది, ఎవరు వస్తారో, ఎలా. అవును సరే ఏముందిలే, కాసేపు మెడిటేషన్ చేసి అందరూ మాట్లాడితే సరేలేదు, మనకు తెలిసిన 4 మాటలు మాట్లాడు, ఇంకేంటి అసలు. అవును మేడం. ఎక్సలెంట్, అనుకున్న టైం కంటే 11 అయితే అవును ఉంది. అవును మేడం. ఎంత అద్భుతంగా జరిగింది ప్రత్యేక కార్యక్రమం. అది ఆల్రెడీ అవును రిలీజ్ అయిపోయింది. అవును అందుకే అంత చక్కగా జరుగుతోంది. అందరికీ కూడా థ్యాంక్ యూ, అవును ధన్యవాదాలు. మేడం. ఆ పాట పెట్టాను మేడం. పెట్టేశాను సార్, ఇది నాకు రాలేదు మేడం. ఇప్పుడు పెట్టాను చూడండి. అవును మేడం. ఓకే మేడం, వింటాను మేడం అట్లయితే. ఓకే సార్, థ్యాంక్ ఓకే, యూ. నమస్కారం. శుభరాత్రి. తిరిగి రేపు ఉదయము బ్రహ్మ ముహూర్త ధ్యానము అంటే విశ్వస్వస్త ధ్యానంలో కలుసుకుందామండి. అంతవరకు సెలవు. ధన్యవాదాలు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ.